దైవజనులకు వందనాలు. కాన్ఫరెన్స్ కల్పించినందుకు అందరికీ వందనాలు. మరి దేవుడు మరి నెలలు మరి దేవుడు ఎంతగానో మరి నా ప్రాణాన్ని మరి ఎంతగానో రక్షించి ఉన్నాడు. మరి ఎంతగానో శారీరక బలహీనతలతో మరి జ్వరంతో మరి జ్వరం ఎక్కువైపోయడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ అవ్వింది. నాకు హాస్పిటల్కి వెళ్ళాను. మామూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్టులు చేసి ఎక్కువ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయిందన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, టైఫాయిడ్ తగిలిందని అన్నారు. హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఉండడం 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, గవర్నమెంట్ హాస్పిటల్లో. అయినప్పటికీ కూడా మరి తగ్గలేదు. మరి నొప్పి అయితే తగ్గలేదు, జ్వరం తగ్గింది కాదు. కానీ దేవుడు మరి దైవజనుడికి చెప్పి మరి ప్రతిరోజు కూడా ఫోన్ చేసి ప్రేయర్ చేస్తూ ఉండేవారు. మరి నా గురించి మరి కాన్ఫిడెన్స్ కాల్లో మీకు అందరికీ చెప్పి మరి ప్రార్థన చేయించారు. మరి దేవుడు మీరు చేసిన ప్రార్థన మరి దేవుడు ఎంతగానో ఆలకించాడు. మరి ఆ 3 రోజులు హాస్పిటల్ నుంచి మరి తగ్గిపోయిందని అబద్ధం చెప్పి మరి నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేయడం అయిపోయింది. మరి ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆ నైట్ అంతా కూడా చాలా ఎక్కువ అయిపోయింది నొప్పి. తెల్లవారులు కూడా ఏడుస్తూనే ఉన్నాను, నొప్పితో బాధపడుతూనే ఉన్నాను. తండ్రి, నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, లేకపోతే నీ దగ్గరికి తీసుకో తండ్రి అని నేను ఎంతో ఏడ్చాను. మరి దేవుడు మరి నన్ను మరి ఆలకించాడు. మరి 2వ రోజు మరి మామూలు హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను. మరి అక్కడ డాక్టర్ గారు అయితే శిలాలను పెట్టి 3 రోజులు, అది మామూలు ప్రైవేట్ హాస్పిటల్ అయితే 30,000 40,000 అవ్వాలి. మరి కానీ దేవుని కృపను బట్టి 10,000 మరి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మరి హాస్పిటల్లో 3 రోజులు కూడా శిలాలను పెట్టి ఇవన్నీ చేశారు. వాటిని బట్టి మరి నొప్పి అయితే తగ్గింది. మరి దేవుని కృపను బట్టి ఇంకా తేడా ఉంటే మళ్ళీ స్కానింగ్ చేయించాలమ్మా అని అన్నారు. మరి స్కానింగ్ లేకపోయినా మరి నొప్పి తగ్గింది. మరి దేవుడు మరి మీరు ఎంతగానో నా కొరకు ప్రార్థన చేశారు. మరి ఏమీ లేని స్థితిలో నేను ఉన్నాను. మరి హాస్పిటల్ నుంచి వచ్చాక కూడా మరి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. నా భర్త కూడా మరి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో మరి చాలా ఇబ్బంది పడ్డారు. మరి కానీ దేవుడు ఎంతగానో మరి దైవజనుడు మరి మా ఇంటికి వచ్చినప్పుడు మరి మా కుటుంబం కోసం మా కుటుంబంలో ఎన్నో సమస్యలతో ఉన్నాము. ఏమీ కనీసం తినడానికి కూడా ఏమీ లేని స్థితిలో మేము ఉన్నాం. మరి దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన మరుసటి రోజు మరి దేవుడు డబ్బులు మాకు సహాయం చేశాడు. మరి పిల్లల డబ్బులు మరి ఒక అబ్బాయి డబ్బులు కట్టాయి. మరి 13,000 మరి దేవుడు మరి నాకు ఇచ్చాడు. మరి కానీ మా కుటుంబంలో ఎన్నోసార్లు మరి మాకు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మరి దైవజనుడు మా కుటుంబంకు, మా ఇంటి మా గృహముకు వచ్చి మరి మా కొరకు ప్రార్థన చేసినప్పుడు, మరి మా గృహంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు మరి ఎంతగానో మరి దేవుడు ఎప్పుడు మాకు ఏ లోటు కూడా చేయలేదు. మరి ఏదో రకముగా మరి దేవుడు మాకు ఇస్తానే ఉన్నాడు. మరి దేవుడు మరి పిల్లల విషయంలో కానీ మా కుటుంబం విషయంలో కానీ ఎన్నో కార్యాలు మరి దేవుడు చేశాడు. మరి అన్న పరిచయమై మరి ఇప్పటికీ నాకు 14 సంవత్సరాలు అవుతుంది. మరి కానీ అన్న ఇప్పుడు వచ్చి ప్రార్థన చేసినా కానీ మరి మాకు ఎప్పుడు ఏ లోటు లేదు. మరి ఎంతగానో మరి మా కుటుంబంలో మరి ఎన్నో కార్యాలు మరి తన అందులో మరి దేన్ని ఇప్పుడు ఇంతలా బలపడి ఉన్నామంటే మరి అంతా అన్న మరి బ్రదర్ చేసిన ప్రార్థన. మరి దేవుడికి వందనాలు. మరి చిన్న సాక్ష్యం దేవుడు దించి అన్నయ్యకి అలాగే వదినకి కూడా వదినకి అన్నయ్యకి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే మా మామయ్య కొరకు మీ అందరూ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నారు. బిఎస్సి ఎగ్జామ్లకి ప్రిపేర్ అయ్యి ఆయన కూడా ఎగ్జామ్స్ రాయబోతున్నాడు. ఈ 4 దినాలు కూడా అతను ఎగ్జామ్ రాశాడు. అలాగే రేపు లాస్ట్ ఎగ్జామ్ ప్రిన్సిపల్ ఎగ్జామ్ కొరకు రాస్తున్నాడంట. దాంట్లో దేవుడు అద్భుత కార్యం దయచేసి గొప్ప పోస్టును మా మాయ కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను. ఆయన ఇచ్చే గొప్ప దేవుడు, ఆయన నామం ఎప్పుడు మహిమపరిచింది. అలాగే మా మాయ పట్ల కూడా గొప్ప సాక్ష్యం ఆయన లేవనెత్తుతాడు. అద్భుత కార్యమైన సాక్ష్యం ఆయన ఆరోగ్య విషయంలో లేవనెత్తిన దేవుడు ఈ జాబ్ విషయంలో కూడా గొప్ప కార్యం మా మాయకి విజయం దయచేస్తాడు. అలాగే మీరు పేరు జ్ఞాపకం చేసుకొని రేపు రాయబోయే కూడా
ఆయనకు మహిమార్థంగా రాయాలని, ఆయనకి ఇంకా బహు శ్రేష్టమైన జ్ఞానంతో రేపు దినాన్ని ఆయన ఎగ్జామ్ రాయించుండగా దేవుడు తోడుగా ఉండి ఆయన బహుమైన హస్తము మాయమైన ఉండాలని మీ అందరూ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే గొప్ప సాక్ష్యం మా మామయ్య కొరకు జాబ్ వచ్చిందని మీ అందరి మధ్యన నేను పంచుకోండి. అనుగ్రహం కూడా నాకు దేవుడు అతి తొందరలో అనుగ్రహిస్తాడని నేను ఎంతో విశ్వసిస్తున్నాను. అలాగే ఆయన పేరు నాగస్వామి, ఆయన పట్ల గొప్ప కార్యం జరగాలని జాబ్ విషయంలో మీ అందరి పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అలాగే ఆయన మ్యారేజ్ కూడా అయిపోవాలని అలాగే మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో మమ్మల్ని గొప్పగా దేవుడు లేవనెత్తాడు. ఈ గొప్ప విషయంలో కూడా దేవుడు గొప్పగా లేవనెత్తి గొప్ప ఘనమైన సాక్ష్యం ప్రతి ఒక్కరి ముందు మేము చెప్పుకునే అనుగ్రహం దేవుడు ఆయన నామాన్ని హెచ్చించబడే ధన్యతను కుమ్మరిస్తాడు. అలాగే మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకను ఆ రిజల్ట్ వచ్చే వరకు మీ అనుదిన ప్రార్థనలో మీరు చేసుకునే ప్రార్థనలను జ్ఞాపకం చేసుకొని నాగస్వామి కొరకు అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బిడ్డ ఎదురు చూస్తున్నాడు. దేవుడు గొప్ప విజయం దయచేస్తాడు. అలాగే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె అందరికీ పేరు వందనాలండి. సామ్సంగ్ ప్రైజ్లో మా ఇంట్లో రోజు ఎక్కువ గొడవలు అయ్యేది. మా ఇంట్లో మా నాన్న మా అమ్మ మేము మనశ్శాంతి ఉండేది కాదు. మరి ఏ మంత్రాలు చేశారో మాకు తెలియదు. అసలు ఒట్టొట్టిగానే గొడవలు ఇంట్లో. అసలు మేము వెళ్ళిపోతాం, మేము ఉండము, వీళ్ళు మీ తమ్ముడికి ఇప్పించావు, మమ్మల్ని మోసం చేసావని రోజు నాన్న బాగా విసిగిచ్చేవాడు. నన్ను తినకుండా ఏడ్చుకుంటా, ఏంటి ప్రభు ఇలా అవుతున్నాయి మాకు గొడవలు, ఒట్టొట్టిగానే గొడవలు అవుతున్నాయి అని బాధపడి ఏడ్చి ప్రార్థన చేసి శాంసనకి చెప్పి గొడవలు అవుతున్నాయి శాంసన్ అన్నాను. ఒకరోజు వచ్చి ప్రార్థన చేసి ఇంట్లో నీళ్ళు వేసి రక్తం ఇచ్చి వెళ్ళిండు. అందరికి ప్రార్థన చేసి వెళ్ళిండు. ఆ రోజు నుంచి చాలా సంతోషంగా ఉన్నాము. ఎలాంటి గొడవలు లేవు. నాన్న కూడా చెవులు బాగా రంధ్రాలు పడి అసలు దురదొచ్చేసి బాగా విసుగ్గా ఉండేటాడు. అయితే చెవులకు కూడా ప్రార్థన చేసిండు. నాన్నకి చెవు దురద కూడా వారం నుంచి లేదమ్మా, కొంచెం చెవులు పర్వాలేదు, నాకు మంచిగా కొంచెం వినపడుతున్నాయి అంటున్నాడు నాన్న. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? రైట్, ఓకే, రైట్, మంచిది. థ్యాంక్ యూ సో మచ్. మనం చిన్న వాక్యం చూసుకుందాం. వాక్యం చూసుకొని తర్వాత మనము ప్రేయర్లో వెళ్దాం. మనకున్న సమస్యలకి మనము ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనతోటి మీకు ఖచ్చితంగా విడుదల వస్తుంది. ఎవరు కూడా మీరు ఫోన్ కట్ చేసి బయటికి వెళ్ళకండి. చాలా ఇంపార్టెంట్ ప్రేయర్ మనము చేసేది ఉన్నది. ఆ ప్రేయర్ తోటి మనకి విడుదల ఇస్తాం. ఒకసారి అందరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మంచిది. మనం చిన్న ప్రేయర్ చేసుకుందాం, వాక్యంలో వెళ్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవానికి వందనాలు. ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించుము, అందరికీ కనిపించుము, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఇందులో ఏమని చెప్పిందంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ మనం చూస్తే మరి క్రైస్తవ జీవితంలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, మనం నమ్మాలన్నమాట. అది హిందూ మతంలో అయినా, ఖురాన్లో అయినా, వేరే ఇతర మతాల్లో కూడా నమ్మకమే ఇంపార్టెంట్. మాంత్రికుడు కూడా నమ్మకంతో చేస్తాడు. నమ్మకం అనేది ఏం చేస్తుంది అంటే, అటు దయ్యం శక్తిని కావచ్చు, ఇటు దేవుని శక్తిని కావచ్చు ఉత్తేజపడుతుంది, తర్వాత అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట, ఆకర్షిస్తుంది. అయితే యేసుప్రభువారు కూడా ఏమన్నారంటే, నమ్ముట నీ వలన అయితే
నమ్మువానికి సమస్తము సాధ్యము అని చెప్పాడు. హల్లెలూయా. ఇంకొక దగ్గర ఏమంటాడంటే యేసుప్రభు వారు మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఏదైతే ప్రార్థన చేశారో అవి మీకు దొరికినాయి, అవి మీ దగ్గర ఉన్నాయని మీరు నమ్మండి అంటున్నారు. హల్లెలూయా. నిశ్చయంగా అది మీరు అనుభవిస్తారు, మీరు ఏదైతే ప్రార్థన చేశారో అది మీకు దొరుకుతుంది అని అంటున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. లోకంలో చాలామందికి నిజ దేవుడు అనేవారు తెలియకుండా కొంతమంది బాబాలను నమ్ముతూ ఉంటారు, కొంతమంది మాంత్రికులను నమ్ముతూ ఉంటారు, కొంతమంది డాక్టర్లను నమ్ముతూ ఉంటారు, కొంతమంది లాయర్లకు నమ్ముతూ ఉంటారు, కొంతమంది ఏమో ఒక మంచి ధనవంతులు నమ్ముతారు, కొంతమంది తెలివైన వాళ్ళని నమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళ నమ్మకం వాళ్ళది. అయితే ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏది అడుగుతావో అది నువ్వు దొరికినవని నువ్వు నమ్మినప్పుడు ఆటోమేటిక్ నీ పట్ల నేను కార్యం చేస్తా అని చెప్తున్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే మనము మెయిన్ ఏంటంటే దేవుని దగ్గర నమ్మాలి. నమ్మకుండా అయితే దేవుడు కార్యాలు చేయడు. మన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ రావటానికి మన పూర్వీకులు చేసిన పాపాలు ఉంటాయి, లేకపోతే మనం చేసిన పాపాలు ఉంటాయి, లేకపోతే ప్రాణబంధకం ఉంటుంది, లేకపోతే తండ్రి ఇంటి నుంచి వచ్చే శాపాలు ఉంటాయి, తల్లి ఇంటి నుంచి వచ్చే శాపాలు ఉంటాయి, లేకపోతే మనం రాంగ్ పర్సన్తో కనెక్ట్ అయినప్పుడు, రాంగ్ వ్యక్తితో మనం వెళ్ళినప్పుడు, రాంగ్ అభిషేకం వైపు మనం వెళ్ళినప్పుడు కూడా సైతాన్ అటాక్ అనేది జరుగుతుంది. అయితే ఈరోజు మనం ప్రేయర్లో అవన్నీ కూడా మనం బ్రేక్ చేస్తాం, అవన్నీ కూడా మనము విరగొట్టేస్తాం. హల్లెలూయా. దీంతో ఏమవుతుందంటే జూలై నెలలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి, గొప్ప ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, దాంట్లో డౌటే లేదు. అంటే కొన్ని విషయాలు మనం ఏం చేస్తాయంటే మనం పట్టి పీడిస్తూ ఉంటాయి. అయితే మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి ఇది పోయినాయి అని మనం నమ్మినామనుకో అది నిజంగానే వెళ్ళిపోతాయి. అది వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనం ఉన్నతమైన స్థాయిలో వెళ్ళిపోతాం, లైఫ్ అనేది చాలా ఈజీగా మారిపోతుంది. అలాగే ఇది నేను మొదట్లోకెళ్ళి నేను చెప్పుకుంటూ వస్తున్న విషయం. కాబట్టి ఇక్కడ మనం ఏంది అంటే జస్ట్ నమ్మాల. హల్లెలూయా. మనము మన పూర్వీకులు కావచ్చు, లేకపోతే మనం కావచ్చు, అవన్నీ చేసిన పాపాలన్నీ కూడా మన కడుపులో స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన కడుపు మీద చేయబెట్టి నేను ఒక ప్రేయర్ చెప్తాను, నేను ఎట్లయితే చెప్తున్నానో అట్లా మీరు ప్రేయర్ చేయండి. చేసినప్పుడు మీ కడుపులో ఉన్నది ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. మీకు వాంతులైనా రావచ్చు, లేదు అని అంటే కడుపులోకి వెళ్ళేదో వెళ్ళిపోతున్నట్టని అనిపిస్తుంది, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది, కడుపులోకి వెళ్ళి ఏదో ఖాళీ అయిపోయినట్టని అనిపిస్తుంది. పాయిజనస్ కెమికల్స్ ఉంటాయి అన్నమాట. ఏదైనా జరగచ్చు. హల్లెలూయా. ఏది జరిగినా దానికి భయపడటం అవసరం లేదు, అది వెళ్ళిపోతుంది. జస్ట్ ఏంది అంటే మనం నమ్మాలి. నమ్మినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా. మీరందరూ మరి నా మాట విని మీరు రోజుకొకరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు వాగ్దానం ఇవ్వటం జరుగుతుంది. జూలై నెలలో వాగ్దానం ఇవ్వటము జరుగుతుంది. ఆ జూన్ నెలలో వాగ్దానం కోసం మీరందరూ కూడా ప్రేయర్ చేస్తున్నారు. జూలై నెలలో కూడా దేవుడు మీకు ఇప్పుడు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం పట్టుకొని కూడా మీరు దయచేసి ప్రార్థన చేయండి. జూలై నెలలో జూలై 1 నుంచి జూలై 10th 11th వరకు నేను వేరే దగ్గర బైబిల్ ట్రైనింగ్ వెళ్తాను. అప్పుడు నేను ఫోన్లో టచ్లో ఉన్నాను. నేను ఫోన్లో టచ్లో లేకపోతే మీరు బీపీలు పెంచుకొని మీరు టెన్షన్ ఏం పెంచుకోవద్దు. అయ్యో బ్రదర్ వస్తలేడు, వాక్యం చెప్తలేడు అని చెప్పి మీరేం ఫీల్ అవ్వద్దు. ఒక 5 రోజులు 10 రోజులు మన ప్రేయర్ నడుస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరు వాక్యం పంచుకుంటూ ఉండండి. దాని తర్వాత ప్రేయర్ అయితే ఎవరో ఒకరు నడిపిస్తూ ఉండండి. 11వ తారీఖు వరకు నేను వచ్చేస్తాను. మళ్ళీ 1st తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఉండను. అంటే నేను ఎక్కడైతే ట్రైనింగ్ చేస్తానో అక్కడ ఫోన్ అలో ఉండదు అన్నమాట. ఫోన్ వాళ్ళకి ఇచ్చేయాలి. మళ్ళీ వాళ్ళు వీలైతే సండే రోజు ఇస్తారో మళ్ళీ అయితే 10 రోజుల తర్వాత ఇస్తారో తెలియదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నా నంబర్కి ఫోన్ చేయండి. అది శ్వేత సిస్టర్కి వస్తుంది, ఆమె మాట్లాడుతుంది, ప్రేయర్ చేస్తుంది. యేసుమణి సిస్టర్ కన్నా చేయండి, ఆమె కూడా ప్రేయర్ చేస్తూ ఉంటుంది. రైట్.
కాబట్టి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. చాలా వాక్యాలు చెప్పాను. ఈరోజు మాత్రం ఎక్కువగా ప్రేయర్ అనేది ఉంటుంది. ప్రేయర్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది. ఆ ప్రేయర్లో మనకి విడుదల వస్తుంది. తర్వాత నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ ప్రేయర్ నేను మీకు రాసిస్తాను. ఈ ప్రేయర్ రోజు మనం చేయాలన్నమాట. దాంట్లో ఏముందో జస్ట్ అది చదివితే సరిపోతుంది. చదివి దాన్ని గద్దిస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే ఆ ప్రేయర్స్ వల్ల మనకి విడుదల వచ్చేస్తుంది. హల్లెలూయా. జీవితంలో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేవుని బిడ్డలం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మన లోపల దేవుడు ఉన్నాడు. దేవుని లోపల మనం ఉన్నాం. మనకి యేసయ్య ఉన్నాడు. అప్పులు కావచ్చు, రోగాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, అవి ఏమి కనీసం ఒక వెంట్రుక కూడా పీకదు. హల్లెలూయా. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం రావాలి అని అంటే సైతాన్ చేసే పెద్ద కార్యం ఏంటంటే ఫస్ట్ భయపెట్టిస్తాడు, ఆగం చేస్తాడు, ఏముండదు అలా. ఎందుకంటే నేను లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ నేను డీల్ చేసి ప్రాబ్లమ్స్లో ఒత్తిడిలో గురై లాస్ట్కి అర్థమైంది ఏంటంటే దేవుని కంటే భయంకరం ఏది లేదనిపించింది. దేవుని దగ్గరికి వెళ్ళి కట్ అయినామా, ఆయనతో నుంచి కనెక్షన్ కట్ అయినామా, దానంత భయంకరం ఏది లేదు. అదే దేవునితో కనెక్షన్ ఉందా, ఎవడు ఏదైనా మనం ఎదిరించవచ్చు అనే విషయము తెలిసింది. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఏంటి అని అంటే దేవునితో రిలేషన్షిప్, వ్యక్తిగత రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. మీరు ప్రేయర్ చేయాలనిపిస్తే ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయాలనిపించలేదు చేయకండి. చికెన్ తినాలనిపించింది చికెన్ తినండి. మటన్ తినాలనిపించింది, నిద్రపోవాలనిపించింది నిద్ర చేయండి. కానీ మీ మొదటి స్థితిని మాత్రం మీరు మర్చిపోకండి. ఎప్పుడైతే మనం మొదటి స్థితిని మనం మర్చిపోతామో కథం సైతాన్ అక్కడ అటాక్ ఇస్తుంది. మొదటి స్థితి అంటే ఏంటంటే దేవుళ్ళో లేనప్పుడు ఎట్లా ఉండేది, దేవుళ్ళో వచ్చిన తర్వాత ఏమైంది. హల్లెలూయా. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. మన లైఫ్లో ఎంతోమంది లైఫ్ అనేది ఒక జర్నీ అన్నమాట, ఒక ప్రయాణం. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తాం. మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన దగ్గర ఎంతోమంది పరిచయం అవుతారు. వాళ్ళు పర్మనెంట్ కాదు. వాళ్ళకు వచ్చిన డెస్టినేషన్లో, వాళ్ళకు వచ్చిన ప్లేస్లో వాళ్ళు దిగి వెళ్ళిపోతారు. మనకు వచ్చే ప్లేస్లో మనం దిగి వెళ్ళిపోతాం. మనం వెళ్ళే ప్లేస్ కొంచెం దూరం ఉండొచ్చు, మనం దిగే ప్లేస్ కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఎప్పుడో ఒకరోజు ఆ ప్లేస్లో దిగి మనం వెళ్ళిపోవాల్సిందే. అయితే మన లైఫ్లో ఎంతోమంది వస్తూ ఉంటారు. ఎంతో పాజిటివ్ ఉంటుంది, ఎంతో నెగిటివ్ ఉంటుంది. ఆ తర్వాత మన లైఫ్లో ఎంతోమంది మనల్ని గాయపరిచిన వాళ్ళు ఉంటారు, మనల్ని పొగిడిన వాళ్ళు ఉంటారు, మనల్ని బలపరిచిన వాళ్ళు ఉంటారు, మనల్ని బలహీనపరిచిన వాళ్ళు ఉంటారు. ఏదేమైనా కానీ మనతో పాటు అయితే యేసయ్య ఉన్నాడు. ఆయన అన్ని విధాలుగా మనల్ని కాపాడుకొని మనల్ని బలపరుచుకుంటూ వెళ్తాడు. మనం ఎప్పుడు కూడా మర్చిపోదు, మనం యేసు ప్రభువు వారి భుజం మీద ఉన్నాం. ఆయన భుజాల మీద మనము ఉన్నాము. ఆయన మనని తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే ఇందాక మన సెల్వి అక్క మరి మంచి సాక్ష్యం చెప్పింది. 2013, 2014లో వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేను. వాళ్ళ చెల్లె గారు చెన్నైలో ఉంటారు. ఆ చెన్నైలో మాకు తెలిసిన మా సంఘస్థుడు ఉండే, వాళ్ళ మ్యారేజ్ ఉంటే అక్కడికి వెళ్తే ఈ సెల్వి అక్క వాళ్ళ చెల్లె పరిచయం అయింది. వాళ్ళ ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండే. అయితే ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించాడు. అప్పుడు ఆ అక్క ఏం చేసిందంటే ఈ అక్కకి నంబర్ ఇచ్చింది. రాయ్పూర్ దగ్గర ఉంటుంది. రాయ్పూర్ దగ్గర దుర్గ్, ఛత్తీస్గఢ్, చాలా దూరం అన్నమాట. అయితే అప్పుడు ఈ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను. అప్పుడు 2014లో డిగ్రీ అయిపోయింది. 13లో అయిపోయినట్టుంది. 13లోనో 14లోనో, 13 అక్టోబర్, నవంబర్లోనో 14లోనో మొత్తానికి ఎప్పుడో వెళ్ళాను. అయితే అక్కడికి చాలా ప్రాబ్లమ్స్ ఉండే, చాలా అప్పులు, చాలా ప్రాబ్లమ్స్ ఉండే. దేవుడు విడిపించాడు. తర్వాత మాకు కరోనా వచ్చి మొత్తం సీరియస్ అయిపోయింది. ఊపిరి కూడా అందుతలేదు అని చెప్పి వాయిస్ మెసేజ్ చేస్తే అప్పుడే ప్రేయర్ చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత సెట్ అయిపోయింది. అట్లా ప్రేయర్ చేస్తే మంచిగా అయిపోయింది. తర్వాత పాప మంచి చదువుకుంది కానీ ఉద్యోగం సరిగా లేకుండే. ప్రార్థన చేసి దేవుడు ఉద్యోగం ఇచ్చిండు. మ్యారేజ్ సెట్ అయింది. మ్యారేజ్ అంతా సెట్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి చేసుకోనని చెప్పేసిండు. ఎవరో పుల్లబెట్టారు మధ్యలో. ఆ అమ్మాయి అలాంటిది ఇలాంటిది అంటే అబ్బాయి వాళ్ళ మాట వీళ్ళ మాట విని వద్దని చెప్పేసిండు. ఆమె చెప్తుంటే నాకు టెన్షన్ వచ్చేసింది.
ఎంగేజ్మెంట్కి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. అంత ఓకే అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయింది. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసినా వాళ్ళు ఓకే అయిపోయారు. ఈ అక్క నాకు ఫోన్ చేస్తుంటే నాకు భయం అవుతుంది, అవి ఏం చెప్తుందేమో అని చెప్పి. తర్వాత బ్రదర్ మొత్తం మ్యారేజ్ సెట్ అయిపోయింది అని చెప్పారనమాట. ఇదంతా కూడా ఓన్లీ ప్రేయర్స్ వల్ల, విశ్వాసం పెట్టడం వల్ల జరిగింది. హల్లెలూయా. తర్వాత వీళ్ళ తమ్ముడు చాలా మిత్తికి చాలా డబ్బులు తీసుకొని చాలా డబ్బులు ఇచ్చేసింది ఈమె. బాగా టెన్షన్ పెడతాడు. అయితే ప్రేయర్ వల్ల కొంచెం ఆయన కంట్రోల్ అయిపోయాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి అస్సలు భయపడకూడదు. బైబిల్లో ఉన్న వాక్యాలు దాని ప్రకారం మనం వెళ్ళిపోవాలా, అందరినీ ప్రేమించాలా, అందరిని ఆదరించాలా, దేవుని మీద విశ్వాసం పెట్టాలా. దేవుడు ఏదో ఒకటి చేస్తాడో అనుకోవాలి. ఆయన చివరి క్షణంలో కూడా దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. పీక మీద ఎవరైనా కత్తి పెట్టి ఇక అయిపోయింది, నువ్వు బతకవు అని చెప్తే కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన కార్యాలు చేయటంలో ఆయన దేవుడు, గాడ్ ఆఫ్ డెలివరెన్స్, విడుదల చేసే దేవుడు అని అతనికి పేరుంది. కాబట్టి అప్పులు, రోగాలు, కష్టాలు, సమస్యల నుంచి అన్నింటికి వెళ్ళి దేవుడు మీకు విడిపిస్తాడు. మీరు చేయాల్సింది ఏంటంటే విశ్వాసం పెట్టాలి, ప్రార్థనలో ఉండాలి, బైబిల్ పరంగా మీరు జీవించాలి, అంతే. అంతకుమించి ఏం లేదు. మన ఇంట్లో మనల్ని పట్టించుకోకపోయినా, మన ఫ్యామిలీ మనల్ని పట్టించుకోకపోయినా, ఒకవేళ చంపనికి సిద్ధమైపోయినా మనము ఈ రూట్లోకి వెళ్ళి వెనుకకు పోదు. హల్లెలూయా. మనం కరెక్ట్ రూట్లో ఉన్నాం, కరెక్ట్ భక్తి చేస్తున్నాం. మనకు ఎవరు సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు. నేను సేవలో వచ్చినప్పుడు కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, పైసా సపోర్ట్ చేయలేదు, తర్వాత మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా చేయలేదు. పాత గొర్రెలకి నా పరిచర్య, మా సేవ అంతా కూడా తెలుసు. చాలామంది చెప్పారు ఆయన దగ్గర పబ్లిక్ మంచిగా అయిపోయారు, వెళ్ళిపోయారు, ఆ చర్చలు వేపేస్తాడు, ప్రేయర్ చేసేస్తాడు, ఇంకేముండదు. ఇప్పుడు ఆయన చదువుకున్నాడు, ఆయనకు ఉద్యోగం వస్తుంది, పెళ్లి చేయాలి, పెళ్లి చేస్తే భార్య వస్తుంది, ఉద్యోగం చేయడానికి, సేవ చేయడానికి అని ఎన్నెన్నో మాటలు చెప్పారు. ఆయన ఇంటికి పెద్ద కొడుకు, వాళ్ళ అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళందరినీ ఆయన చూసుకోవాలా, సేవ చేస్తే ఏమొస్తుంది అని ఎన్నో చెప్పారు. ఇంకా సంఘస్థులు ఏం చేశారంటే వెళ్ళిపోయి మా అయ్యగారికి అసలు మేము లేకపోతే అసలు పాట పాడడానికి కూడా రాదు, తెలుగు బైబిల్ చదవడానికే రాదు ఆయనకి, మేము చదివితేనే ఆ రెఫరెన్స్ చూసి ఆయన తెలుగు వాక్యం చెప్తూ ఉంటాడు, ఆయన ఇంగ్లీష్ బైబిల్లో చదువుతూ ఉంటాడు, ఇప్పుడు మేము వెళ్ళిపోయినాం, ఎట్లా నడుస్తుందో ఏమో అని చెప్పి ఎక్కిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అట్లనే ఉన్నారు, నేను ఇట్లానే ఉన్నాను. అయినా దేవుడు నన్ను కాపాడిండు. సేవ ఇంకా ఎక్కువ జరిగింది, ఎక్కువ ఊర్లు తిరగటం అయింది. వివాహ విషయంలో కూడా ఈయనకి ఎట్లా మ్యారేజ్ అవుతుంది, ఇల్లు లేదు, ఉద్యోగం లేదు. ఇప్పుడు ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా జాబ్ ఉండాలి, సొంతం ఇల్లు అయినా ఉండాలి. నాకు అవి రెండు లేదు. అయినా కానీ దేవుడు వివాహం జరిగించిండు, పిల్లలు పుట్టిరు, పిల్లల్ని పోషించుకుంటున్నా ఏదో రకంగా దేవుడు నడిపిస్తున్నాడు. నాకు ఏమీ లేకుండానే దేవుడు అంతా నడిపించాడు. మీకు ఉద్యోగానో వ్యాపారమో ఇచ్చాడు, మరి మీకు ఎందుకు నడిపాడు? ఖచ్చితంగా నడిపిస్తాడు. మనం ఏంటి అంటే విశ్వాసం పెట్టాలి, ప్రభురాత్రి భోజనంలో రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనాలి, ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ రీడింగ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మన హెల్త్ మనకే సపోర్ట్ చేయదు, ఒక్కొక్కసారి మన బాడీ మనకే సపోర్ట్ చేయదు, ఒక్కొక్కసారి పీక మీద కత్తిలా ఉంటుంది. అక్కడ మనల్ని మనమే బలపరుచుకోవాలి. ఎస్, నా దేవుడు సజీవుడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను ఎప్పుడు మోసం చేయడు, మోసం చేసే దేవుడిని నేను నమ్మలేదు, నేను నమ్మను. ఈరోజు కాకపోయినా దేవుడు ఇంకొక రోజు కార్యం చేస్తాడని మన హృదయానికి కావచ్చు, మన బ్రెయిన్కి కావచ్చు మనం చెప్పుకోవాలి. అట్లా కాకుండా నేను అనవసరంగా పుట్టిన, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నాకే ఇట్లా అవుతుందంటే మన బ్రెయిన్ ఏమవుతుందంటే దాని ప్రకారమే ప్రోగ్రామ్ చేస్తుంది, దాని ప్రకారమే మూవ్ అవుతుంది. మన బ్రెయిన్కి మనం ఏది ఎక్కిస్తామో, ఏది చెప్తామో బ్రెయిన్ అట్లనే మూవ్ అవుతుంది. అట్లనే సైతాన్ కూడా మనకి ఏం చేస్తాడంటే చాలా రకాలుగా నెగిటివ్ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు, అపనమ్మకం తీసుకొస్తాడు, ఇంకా అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, ఇంకేం చేస్తావు, ఇట్లా ఎన్నో చెప్తాడు. హల్లెలూయా. నాకు చాలా చిన్న ఏజ్లో నాకు షుగర్ అనేది వచ్చింది. నాకు షుగర్ వచ్చినప్పుడు నా ఏజ్ 29 years, 29 or 30 years ఉన్నట్టుంది అంతే. ఆ ఏజ్లో షుగర్ వచ్చింది.
మా ఇంట్లో వాళ్ళకి తెలిసి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. మా అమ్మగారు అన్నారు, అంత బాగానే నేను షుగర్ వచ్చింది ఏటా అన్నారు. కానీ షుగర్ వచ్చిన తర్వాత ఎక్కువ సేవ జరిగింది, ఎక్కువ వాక్యం చెప్పడం మొదలైంది. అది షుగర్ వచ్చిన తర్వాతనే మీ మార్నింగ్ 4 o'clock 5 o'clock లేచి ప్రేయర్స్ చేయటం మొదలైంది. షుగర్ పేషెంట్ మార్నింగ్ లేవడం చేత కాదు, నైట్లో నిద్ర రాదు, మార్నింగ్ ఏమో లేవలేదు. కానీ దేవుడు నాకు బలం ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అది పౌలు భక్తుడు ఏమంటాడంటే, వెన్ ఐఎమ్ వీక్ ఐఎమ్ స్ట్రాంగ్ అంటాడు. నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే నేను బలవంతుడిని అంటున్నాను. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో దేవుని ఒక కృప, దేవుని ఒక పవర్ కూడా మన మీద అట్లనే వస్తుంది. అది మనం నమ్మాలన్నమాట. దేవుడు ఆ కష్టాల గుండా, ఒంటరితనం గుండా, శ్రమల గుండా, వేదన గుండా, లేకపోతే ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తే కూడా దేవుడు సైలెంట్గా ఉన్నట్టు ఉంటాడు. సైలెంట్గా ఉంటున్నాడు అంటే ఆయన సైలెంట్గా ఉన్నట్టు కాదు, మనకు కొన్ని విషయాలు నేర్పడానికి ఆయన చూస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదలరు. తర్వాత దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చూసి విసిగిపోడు. అరే వీడు ఎన్నిసార్లు చెప్పినా వింటలేడు, వీడు ఆలోచిస్తుందని దేవుడు ఎప్పుడు కూడా విసిగిపోడు. తర్వాత దేవుడు కూడా ఎప్పుడు కూడా తన బాధ, అయ్యో వీడిని అనవసరంగా నేను సెలెక్ట్ చేసిన సేవలో, అనవసరంగా నేను రక్షణలో తెలుసుకున్నా, నా అజంప్షన్ రాంగ్ అయిందేమో, లేకపోతే నేను ఆలోచించిన విధానం రాంగ్ అయిందేమో, నేను ఎన్నిసార్లు చెప్పినా, నేను ఎన్ని బతిమలాడుతున్నా వీడు నా దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతున్నాడు, ఈమె నా దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతుంది అని చెప్పి దేవుడు మన మీద ఎప్పుడు కోపం పెట్టుకోడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విమర్శించడు. తన దూతలకు కూడా చెప్పాడు, నేను అనవసరంగా వాడిని ఎన్నుకున్నా, అనవసరంగా వాడిని పిలిచినాను, అనవసరంగా వాడి వల్ల నా పని ఆగిపోయిందని దేవుడు ఎప్పుడు అనుకోడు. ఆయనకు ఒక నమ్మకం, వీడు ఎప్పుడైనా నిలబడతాడు, వీడు ఎప్పుడైనా చేయగలుగుతాడు, వీని వల్లనే జరుగుతుంది, వీడే నాకు కావాలా. బైబిల్లో ఉంటుంది ఇదంతా, నేను చెప్పింది కాదు. లోకంలో ఉన్న ధనులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వాళ్ళని ఎన్నుకున్నాడు అని చెప్పి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆయనకి పిచ్చోళ్ళు, ఎడ్డోళ్ళు, తర్వాత పాపం చేసిన వాళ్ళు, అమాయకులు, అన్నీ కోల్పోయిన వాళ్ళు, తర్వాత మోసం చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు ఆయనకు కావాలి. యేసు చెప్పిన మాట ఇది, నేను పాపంలో పిలవడానికి వచ్చినా కానీ నీతిమంతుల్ని పిలవడానికి నేను రాదు. రోగులకు వైద్యుడు అవసరం కానీ స్వస్థ మంచిగా ఉన్న వాళ్ళకి వైద్యుడు అవసరం లేదు. కాబట్టి నేను పాపుల కోసమే వచ్చిన, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అనే వచనం బైబిల్లో కనిపిస్తుంది. మనకేమనిపిస్తుంది అంటే, అదే అసలు నాకేమున్నది, నాకు అర్హతనే లేదు, నాకు చదివే లేదు, నా పరిస్థితి ఏంది ఇట్లా ఉన్నది, మా అన్ననే నన్ను పట్టించుకోడు, మా అక్కనే నన్ను పట్టించుకోడు, లేకపోతే మా అమ్మనే నన్ను పట్టించుకోడు, నేను వచ్చిన క్యాస్ట్ చాలా చిన్న క్యాస్ట్, నాకు సరైన ఉద్యోగం లేదు, లేకపోతే నా దగ్గర డబ్బులు లేదు, లేకపోతే నాకు జ్ఞానం లేదు, నాకు ఎవ్వరు కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వరు కదా, నా వల్ల ఏమైతే దేవుని పరిచయం మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నా నీ వల్ల అయితే నువ్వే చేస్తావు అంటే దేవుని ఒక నమ్మకము లోకమును నమ్మకంలో చాలా చేంజ్ ఉంటుంది. దేవుడు ఏదైతే లేదో అదే దేవుడు తీసుకుంటా అంటాడు. నీ దగ్గర ఇది లేదా, బస్ నాకు ఇదే కావాలి. లోకంలో మనం చూస్తే అంత కూడా మంచిగా ఉన్న పదార్థాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు ఏంటంటే చెడిపోయిన వాళ్ళు, వేస్ట్ వాళ్ళు, మొండి వాళ్ళు, దేవుని అసహించుకున్న వాళ్ళు, దేవుని తిట్టిన వాళ్ళు, దేవుని మీద హేళన చేసిన వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. అంటే ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన పిచ్చి కూడా అనొచ్చు అన్నమాట. అంటే దేవుడు చాలా పిచ్చిగా మనం ప్రేమిస్తాడు. మనల్ని లైఫ్లో ఎవరో ఒకరు ప్రేమిస్తారు. అంటే వాళ్ళు ప్రేమించినంత ఎవరు ప్రేమించరు, వాళ్ళకంటే 100 రెట్లు దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఉంటుంది మాట, నా అరిచేతుల్లో నేను చెప్పుకొని ఉన్నాను అంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి పేరు పచ్చబొట్టుగా పెట్టుకుంటారు, రాసుకుంటారు, లేకపోతే గుండె మీద చెస్ట్ మీద కూడా రాసుకుంటారు. అది అంత ప్రేమతో. అది దేవుడే చెప్తున్నాడు, నేను అరిచేతుల్లో చెప్పుకొని ఉన్నాను. రోజు అరిచేతులు చూసుకుంటాడు. అంటే అరిచేతుల్లో చెప్పుకున్నామంటే ఇక నచ్చిన వాళ్ళ పేరు అరిచేతుల్లో రాసుకోవటం కాదు, నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను, నేను మర్చిపోలేను అని. అంత గొప్ప దేవుడు, అంత భరోసా ఇచ్చే దేవుడు మనకుండిన తర్వాత మనము ఈ లోకంలో వచ్చే ప్రాబ్లమ్స్ గుండా, సైతాన్ ఇచ్చే స్ట్రోక్స్, టెన్షన్స్ గుండా మనం భయపడడం అవసరం లేదు. హ్యాపీగా బ్రతకాలి, మనకు నచ్చిన ఫుడ్ తినాలి, ప్రభువుని స్తుతించాలి, మంచి పాటలు పాడుకోవాలి.
దేవుని చిత్తంలో ఉన్నామో రేపు పొద్దున్న లేస్తాం, దేవుని చిత్తంలో లేమో పరలోకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అంతే, ఇంకేమీ చేయలేము. ఎందుకంటే ప్రభు రాకడకు త్వరలో ఉంటుంది. ఆయన రాకడలో మనము సిద్ధపడాలి. మనం పిలిచిన వాడు మన మీద ఏం కండిషన్స్ పెడతలేడు. నువ్వు అలాంటి ఇలాంటి అని ఏం అంటలేడు. జస్ట్ నా మీద నమ్మకం పెట్టు, నేను చేస్తా అని చెప్పి నువ్వు నమ్ము, నేనేం చేస్తానో నువ్వు చూడు అంటున్నావు. హల్లెలూయా. దేవుడు ఏం అడుగుతాడు? జస్ట్ ఓన్లీ విశ్వాసం పెట్టాలి, ప్రేయర్ చేయాలి. ఒక్కొక్కసారి మనం ప్రేయర్ చేసిన ఆ ప్రేయర్ సక్సెస్ అవ్వదు, దాన్ని ఫాస్టింగ్ ప్రేయర్లో కన్వర్ట్ చేయాలి. అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి, అప్పుడప్పుడు రాత్రంతా ప్రేయర్ చేయాలి, 1 గంట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి. ప్రేయర్స్లో లెవెల్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క విషయం మనం నేర్చుకుంటాం. అన్నం తిని ప్రేయర్ చేసినప్పుడు వేరే ఉంటుంది మైండ్ సెట్, ఉపవాసం నుండి ప్రేయర్ చేసే మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే క్షమించే మనసు వస్తుంది, తగ్గింపు మనసు వస్తుంది. ఇప్పుడున్న బయట ఉన్న పెద్ద పెద్ద భక్తులంతా కూడా వాళ్ళల్లో తగ్గింపు వచ్చిందంటే వాడు ఉపవాస ప్రార్థన చేస్తూనే వస్తుంది. ఉపవాస ప్రార్థన చేయకుండా నీకు తగ్గింపు మనసు రానే రాదు. అహంకారము పొగరు అనేది అనగదు, ఇది ఉపవాసం ఉంటేనే అందుతుంది. అందుకే ఒక్కొక్కసారి మనలో అహంకారం అనగనప్పుడు దేవుడు ఉపవాసం గుండా తీసుకొని పోతాడు, కన్నీరు ప్రార్థనలో తీసుకొని పోతాడు. ఒకసారి దేవుని దగ్గర మనం కన్నీరు కార్చిన తర్వాత మనసు చాలా నిమ్మలమైపోతుంది. ఎన్నో రోజుల నుంచి నా బాధ ఒకటేసారి ఎగిరిపోతుంది. హల్లెలూయా. డైరెక్ట్ మనం కార్చే కన్నీటి ప్రార్థన మనం ఒకవేళ చేయగలిగితే డైరెక్ట్ ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అసలు దాన్ని ఆపటం ఇవ్వడం వల్ల కాదు, ఆ ప్రేయర్ ఖచ్చితంగా జవాబు వచ్చేస్తుంది అన్నమాట. కొన్నిటికి తొందరగా జవాబు వస్తాయి, కొన్నిటికి లేట్గా జవాబు వస్తుంది, కానీ జవాబు రావటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. అంటే దేవుడు చాలా గొప్పవాడు, ఆయన పవర్ మనకు తెలియదు. ఆయన పవర్ మనకు కనబడాలంటే జస్ట్ మనం ఫెయిత్, మనం బిలీవ్, నమ్మాలి. ఎస్, నా దేవుడు గొప్పవాడు, చేస్తాడు, ఎట్లయినా చేస్తాడు. ఆయన ఓడిపోడు, నన్ను ఓడిపోయాడు ఇవ్వాలి. ఇజ్రాయెల్ ప్రజలు వారి జీవితంలో మనం చూస్తే దేవుడే ఉండి యుద్ధం చేసి దేశాన్ని మొత్తం కాపాడి ఐగుప్తు దేశం నుండి కానాను దేశం వరకు నడిపించాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశం చాలా భయంకరమైన దేశం, అప్పట్లోనే మోస్ట్ కరప్టెడ్ వరల్డ్ అది. అందులోకి వెళ్ళి దేవుడు ఆ బానిసత్వ బ్రతుకు నుంచి విడిపించి వాళ్ళని విస్తారమైన తీసుకొని వచ్చాడు. ఇప్పుడు కూడా మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే చాలా అమోఘం, చాలా చిన్న ప్లేస్ అది. దాదాపు ఒక 70-80 లక్షలు లేకపోతే ఒక 1 crore పబ్లిక్ ఉంటారు. చాలా అదృష్టవంతులు, చుట్టూ ఎడారే ఉంటుంది. కానీ వాళ్ళు సముద్రం వాటర్ తోటి వాళ్ళు ఏం చేస్తారంటే పంటలు పండిస్తారు. సముద్రం వాటర్ని రివర్స్ చేసి వాళ్ళు ఆ వాటర్ తాగుతారు. మన దగ్గర 3 సార్లు పంట పండిస్తే అటు 5-6 సార్లు పంట పండుతారు. హల్లెలూయా. అలాంటి దేశంలో దేవుడు తీసుకొని పోయిండు, వాళ్ళని నడిపించుండు, వాళ్ళని విడుదల చేసిండు. అట్లనే మనల్ని కూడా ఈ దేశం నుంచి, ఈ లోకం నుండి పరలోకానికి, పరమ కానానికి దేవుడు తీసుకుపోతాడు. కాబట్టి సమస్యలు, రోగాలకి భయపడకండి. ప్రతిరోజు ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి మీరు ఆత్మలో పొందుకుంటారు. ప్రేయర్లో కనెక్ట్ అయిన కొద్దీ ఆత్మీయత పెరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. తర్వాత చాలా ధైర్యం వస్తుంది, చాలా నెమ్మది వస్తుంది, చాలా సమాధానం వస్తుంది. మనం సువార్త ప్రకటించటం అవసరం లేదు, మన లైఫ్ స్టైల్ని చూసే చాలామంది రక్షణలోకి వచ్చేస్తారు. మన లైఫ్ స్టైల్ని చూసే చాలామంది మారిపోతారు. ఇప్పుడు నేనే వాక్యం చెప్పేటోండి, నేను వాక్యం చెప్పుకున్న 10 మంది ఉంటారు. నేనే దేవుడు ఏం చేయడు, దేవుని వల్ల ఏం కాలేదు అంటే అది వేస్ట్ అయిపోతుంది. హల్లెలూయా. మనం చూపించే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. కాబట్టి నమ్ముట నీవనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి మనము నమ్మాలి, దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడని చెప్పి. హల్లెలూయా. మంచిది, దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. రైట్, మంచిది, మనము వాక్యములు వెళ్దాం. హల్లెలూయా. రైట్, మనం ప్రేయర్ చేసుకుందాం. మంగాక వచ్చిరా, సాలూరు మంగాక, ప్రైజ్ ది లార్డ్.
అక్క మంగాకు వచ్చిరా? రాలేదమ్మా. సరే అక్క, సరే, రైట్, ఓకే, మంచిది. ఒకసారి అందరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. మంచిది. మీరందరూ కూడా మీ కడుపు మీద చేయబెట్టండి. అందరూ కూడా కడుపు మీద చేయబెట్టండి. ఫోన్ మ్యూట్లోనే పెట్టి చెప్పండి. స్తోత్రం యేసు ప్రభువా. కడుపు మీద చేయబెట్టండి. జస్ట్ రైట్, మనం ప్రేయర్ చేద్దాం. స్తోత్రం యేసు ప్రభువా, నీకే వందనాలు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని మీకు చెప్పి ఉన్నాను. తండ్రి, నీకే స్తోత్రం. ప్రభువా, నన్ను క్షమించుము. నా లోపల ఉన్న ప్రతి ఒక్క ఆత్మీయ బలహీనతను తీసివేయము. నన్ను బలహీనపరిచే చీకటి శక్తులారా నా జీవితంలోకి వెళ్ళిపోండి. యేసు నామంలో వెళ్ళిపోండి. నా జీవితంలో ఉన్న బలహీనతల వలన ఏవైతే దొంగలించబడ్డాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో నాకు తిరిగి వచ్చునుగాక. నేను పోగొట్టుకున్నవన్నీ కూడా ఈ జూలై నెలలో నాకు వచ్చునుగాక. ఓ దేవా, నా శత్రువులందరూ కూడా మీరు తారుమారు చేయండి యేసు నామములో. నాకున్న సమస్యలను, నాకున్న ప్రాబ్లమ్స్ను పెంచుతున్న ప్రతి చీకటి శక్తులు, ప్రతి దుష్ట శక్తులు అన్నీ కూడా యేసు నామంలో లయమైపోనుగాక. నా జీవితంలో బాధ, వేదన అనే చెట్టుని వేర్లతో సహా నేను పెరికి వేయుచున్నాను యేసు నామములో. నా శత్రువు యొక్క సమూహం మీద, నా శత్రువు యొక్క సమూహం మీద యెహోవా అగ్ని మండునుగాక. నా గురించి చీకటి రాజ్యంలో నా పతనం గురించి మాట్లాడుతున్న ప్రతి సైతాన్ శక్తులు దేవుని యొక్క అగ్ని ద్వారా కాల్చబడును గాక యేసునామములో. నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ చంపాలని చూస్తున్న దుష్టాత్మ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను నిన్ను బంధిస్తున్నా.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. సాతాను శక్తుల ద్వారా నాలో వచ్చిన విషం ఇప్పుడే నా శరీరం నుండి బయటికి వెళ్ళు. నా శరీరంలోకి వెళ్ళి బయటికి రా. నా కడుపులోకి వెళ్ళి బయటికి రా. నా పేగుల లోపలికి వెళ్ళి బయటికి రా. ప్రతి మాంత్రిక ప్రభావం, ప్రతి చీకటి ప్రభావం నన్ను ఎదగనీయకుండా చేస్తున్న దుష్టాత్మ యేసు నామములో బయటికి రా. నాలో ఉన్న సాతాను విషమును యేసు నామములో నేను కక్కేస్తున్నా. యేసు నామములో కక్కేస్తున్నా. నా లోపల ఉన్న సాతాను యొక్క చీకటి శక్తుల యొక్క నివాసములను యేసుక్రీస్తు నామంలో నేను కూల్చేస్తున్నా. యేసుక్రీస్తు నామంలో నేను కూల్చేస్తున్నా. నా లోపల నుండి దేవుని పవర్ రిలీజ్ అవ్వను గాక. యేసు ప్రభు పునరుద్ధాన శక్తి ఇప్పుడే రిలీజ్ అవ్వను గాక. నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ రోగాల వైపు నడిపిస్తున్న ప్రతి చీకటి శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. దేవుడిచ్చే కిరీటాన్ని నా నుండి తీసివేయాలని చూస్తున్న ప్రతి చీకటి శక్తి ప్రభు అయిన యేసు నామంలో లయమైపోవును గాక. యేసు నామంలో నాలో ఉన్న ప్రతి మంత్ర బంధకములు, చీకటి బంధకములు, నాకు తెలియని ప్రతి బంధకములు నా జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాయో, ఏ స్థానంలో ఉన్నదో యేసు నామములో బయటికి రండి. యేసు నామములో బయటికి రండి. మా పూర్వీకుల ద్వారా నాలో వచ్చిన దుష్ట శక్తులారా, ప్రభు అయిన యేసు నామములో బయటికి రండి. ప్రభు అయిన యేసు నామములో బయటికి రండి. యేసు నామములో ఈరోజు నుంచి నా జీవితం నేను ప్రభువుకు సమర్పిస్తున్నాను. ఈరోజు నుంచి దేవుని ఒక పవర్ నాలో నుండి రిలీజ్ అవ్వను గాక. నేను ఈ లోకంలో దేవుని పవర్గా జీవించును గాక. నేను ఈ లోకంలో దేవుని యొక్క పవర్ హౌస్గా జీవించును గాక. నాలో ఉన్న వెలుగు అనేక మంది చూచి రక్షణ వచ్చును గాక. ఇప్పుడే నాలో నుండి దేవుని యొక్క స్పష్టపరచు పవర్ రిలీజ్ అవ్వను గాక.
నా బాడీలో ఉన్న ఏవైతే డ్యామేజ్ అయిన సెల్స్ ఉన్నాయో, నా బాడీ పార్ట్స్లో ఏదైతే డ్యామేజ్ ఉందో అవన్నీ తొలగిపోనుగాక, యేసు నామములో తొలగిపోనుగాక. నా జీవితంలో ఉన్న ప్రతి కోణంలో నేను ఇప్పుడే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు నేను రిలీజ్ చేస్తున్నా. యేసుక్రీస్తు నామంలో నేను రిలీజ్ చేస్తున్నా. నేను ఎక్కడ వెళ్తే అక్కడ అద్భుతం జరుగునుగాక. నేను ఫోన్లో మాట్లాడిన యేసు నామంలో అక్కడ అద్భుతం జరుగునుగాక. నా దగ్గర ఎవరైనా వస్తే వారికి కూడా అద్భుతం జరుగునుగాక. ఓ దేవా, ఓ యేసు ప్రభువా, మరలా నన్ను నీ ఆత్మ చేత నింపు, పూర్తిగా నన్ను నింపు. ఓ దేవా, దురాత్మల మీద నన్ను నాకు అధికారం ఇచ్చినావు. అవన్నిటిని కూడా నేను పారద్రోలును గాక. నేను చీకటి రాజ్యాన్ని కూల్చును గాక. యేసు నామంలో. ఓ ప్రభువా, నన్ను ఎంతమంది అవమానపరిచిరో, నన్ను ఎంతమంది హేళన చేసినారో, నన్ను ఎంతమంది తక్కువ అంచనా వేసినారో, ఈ రోజు నుంచి వారు శాశ్వత కాలం వరకు నన్ను చూస్తూ విభ్రాంతి చెందునుగాక, నన్ను చూస్తూ ఆశ్చర్యపడునుగాక. నా కుటుంబాన్ని చూసి, నా పిల్లలను చూసి, నా ఆరోగ్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడునుగాక. యేసు నామములో ఆశ్చర్యపడునుగాక. నా జీవితంలో అసాధ్యమైన కార్యములు ఈరోజు నుంచి సుసాధ్యం అవ్వనుగాక. ఓ దేవా, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తీసుకొని వెళ్ళండి. నేను ఎక్కలేని ఎత్తులో నన్ను ఎక్కించుము. నాకు తెలియని ప్రాంతములకు నన్ను తీసుకొని వెళ్ళము. బ్రతికిన చనిపోయిన ఈ లోకంలో నువ్వేందో నేను చూపించాలి. తండ్రి, నన్ను మహిమపరచు. ఓ దేవా, అన్ని విషయాల్లో నా లైఫ్ సక్సెస్ అవ్వను గాక. నా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా సక్సెస్ అవ్వను గాక. నా కడుపులో పుట్టిన పిల్లలు దీవించబడును గాక. లోకాన్ని బాగు చేసే బిడ్డలుగా మీరు మార్చండి. నా జీవితంలో అద్భుతాలు కాకుండా ఏ దురాత్మ శక్తులు అడ్డగించినాయో యేసు నామములో అవి లయమవును గాక. నేను సత్యము, విశ్వాసము, దైవభక్తిని నా జీవితంలో స్థాపిస్తున్నాను. నేను సత్యము, విశ్వాసము,
దైవభక్తి నా జీవితంలో నేను స్థాపిస్తున్నాను. ఓ దేవా, ప్రతి విషయంలో నాకు సహాయం చేయండి. నాకు సహాయం చేసే వాళ్ళని మీరు లేపండి. నన్ను బలపరిచే వారిని మీరు లేపండి. నన్ను ప్రేమించే వారిని మీరు లేపండి. ఓ దేవా, నేను చేస్తున్న ప్రతి పనికి లాభం వచ్చునుగాక. యేసు నామములో వచ్చునుగాక. ప్రభువా, నా జీవితాన్ని కాపాడము. నా కుటుంబ జీవితాన్ని మీరు కాపాడము. నువ్వు ఇది చేయగలవని నేను నమ్ముచున్నాను. ప్రభువా, నువ్వు కార్యం జరిగించు. ప్రభువా, నువ్వు కార్యం జరిగించు. ప్రతి మాంత్రిక క్రియలు యేసు నామములో లయమైపోనుగాక, కూలిపోనుగాక. ప్రతి మాంత్రిక బలిపీఠాలను కాలిపోనుగాక నా జీవితం. యేసు నామములో నా జీవితంలో పనిచేస్తున్న ప్రతి శాపము, ప్రతి నిబంధనను నేను విరగొడుతున్నాను. యేసు నామములో బయటికి పో సైతాను. యేసు నామములో బయటికి పో. యేసు నామములో బయటికి పో. యేసు నామములో బయటికి పో. యేసు నామములో కాలిపో. యేసు నామములో కాలిపో. నువ్వేం చేయలేవు. నువ్వేం చేయలేవు. నేను నిన్ను బంధిస్తున్నా. నా మీద నువ్వు ఏలలేవు. నా మీద దైవశక్తి ఉంది. నా శరీరము నువ్వు పాడు చేయలేవు. నా శరీరము దేవుని ఆలయమై ఉన్నది. నువ్వేం చేయలేవు. యేసు నామములో కాలిపో. యేసు నామములో కాలిపో. యేసు నామములో కాలిపో. యేసు నామములో కాలిపో. యేసు నామములో నా కడుపులోకి వెళ్ళి బయటికి రా. యేసు నామములో కడుపులోకి వెళ్ళి బయటికి రా. యేసయ్య నామములో బయటికి రా. యేసయ్య నామములో బయటికి రా. యేసు నామములో కాలిపో. నా భర్త మీద పనిచేసిన దయ్యమా, నా భార్య మీద పనిచేస్తున్న దయ్యమా, నా పిల్లల మీద పనిచేస్తున్న దయ్యమా, నా తల్లిదండ్రుల మీద పనిచేస్తున్న దయ్యమా, యేసు నామములో బయటికి రా. యేసు నామములో బయటికి రా. యేసు నామములో బయటికి రా. యేసు నామములో విడు. నా బాడీని విడు. యేసు నామములో. నన్ను ప్రార్థన చేయకుండా చేసిన దయ్యమా, యేసు నామములో బయటికి రా. క్షుద్ర శక్తి, మాంత్రిక శక్తి, తాంత్రిక శక్తి, యాంత్రిక శక్తి, భానుమతి శక్తి, చీకటి శక్తి, రక్త పిశాచి శక్తి, హెజ్బేల్ ఆత్మ, నిమ్రోద్ ఆత్మ, సర్పశక్తి నా నుండి తొలగిపోయేస్తున్నామంలో. నా నుండి తొలగిపోయేస్తున్నామంలో. నువ్వేం చేయలేవు. నీ వల్ల ఏం కాదు. నేను నిన్ను బంధిస్తున్నా. యేసునామంలో. యేసునామంలో బంధిస్తున్నా. యేసునామంలో నా లోపలికి వెళ్ళి తొలగిపో. యేసునామంలో తొలగిపో. నీ సమయం అయిపోయింది, వెళ్ళిపో. నాకు డబ్బులు రాకుండా చేసిన దయ్యమా, యేసునామంలో బయటికి రా. నన్ను చంపాలని చూసిన దుష్టాత్మ, చీకటి ఆత్మ, నన్ను పాపంలో నెట్టివేయాలని చూసిన దుష్టాత్మ,
ఏసునామములో కాలిపో, ఏసునామములో కాలిపో, ఏసునామములో కాలిపో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండనికి వీళ్ళది. కాలిపో, కాలిపో ఏసునామంలో, ఏసునామములో కాలిపో. నా బిడ్డల వివాహ విషయంలో పనిచేస్తున్న దయ్యమా, వివాహం అయిన తర్వాత పనిచేస్తున్న దయ్యమా, బయటికి రా. నా పిల్లలు నా మాట వినకుండా చేస్తున్న దయ్యమా, అల్లరి దయ్యమా, చెవిటి దయ్యమా, బయటికి రా. ఏసునామంలో బయటికి రా. కాలిపో ఇప్పుడే, ఏసునామంలో కాలిపో, ఏసునామంలో కాలిపో, ఏసునామంలో కాలిపో, ఏసునామంలో కాలిపో. ఏసు ప్రభానికి వందనాలు, ఏసు ప్రభానికి వందనాలు, ఏసు ప్రభానికి స్తోత్రం. ఏసునామంలో కాలిపో. నేను షారోను పొలంలో లిల్లీ పుష్పం వలె ఎదుగును గాక. నేను షారోను పొలంలో లిల్లీ పుష్పం వలె ఎదుగును గాక. వాటి మీద మంచు పడినట్లు దేవుని ఒక పరిశుద్ధాత్మ తాకిడి నాకు కలుగును గాక. యేసునామములో కలుగును, యేసునామములో కలుగును గాక. యేసునామములో జరుగును గాక. యేసు ప్రభానికి స్తోత్రం, యేసు ప్రభానికి వందనాలు. నా ఎదుగుదలను ఆక్రమిస్తున్న ప్రతి చీకటి ఆత్మలను ప్రభు అయిన యేసునామములో నేను బంధిస్తున్నా, నేను బంధిస్తున్నా. నన్ను స్వేచ్ఛగా బతకనీయకుండా ప్రతి విషయంలో నన్ను అడ్డగిస్తున్న దురాత్మ శక్తులారా యేసునామములో లయమైపోండి, యేసునామములో లయమైపోండి, యేసునామములో లయమైపోండి, యేసునామములో లయమైపోండి. యేసు ప్రభానికి వందనాలు, యేసు ప్రభానికి వందనాలు, యేసు ప్రభానికి వందనాలు, యేసు ప్రభానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభానికి స్తోత్రం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు. నా కడుపును ముట్టినందుకు వందనాలు. నా కడుపు లోపల ఉన్న విషపూరితమైన శక్తిని తీసివేసినందుకు వందనాలు. నన్ను బలపరిచినందుకు వందనాలు. నన్ను నీ సాక్షిగా నిలబెట్టినందుకు వందనాలు. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. భాషలు వచ్చిన వాళ్ళు భాషలో మాట్లాడండి, కంటిన్యూస్గా మాట్లాడండి. నామైనంత భాషలు రాని వాళ్ళు నేను ఒక భాష చెప్తూ ఉంటాను, దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి. రీ ఖబార షిరియా, 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 రీ ఖబార షిరియా,
Rikabara Shiria. Rikabara Shiria. Rikabara Shiria. భాష రాని వాళ్ళు అందరూ కూడా అనాల. రీఖబర షిరియా. ఆవలింపులు వస్తూ ఉంటాయి, రానివ్వండి ఆవలింపులు, పెద్ద పెద్ద ఆవలింపులు వస్తుంటాయి. రీఖబర షిరియా అనండి. రీఖబర షిరియా. రీఖబరబర షిరియా. రీఖబర రబర బరబర షిరియా. రీఖబర షిరియా. రీఖబర షిరియా. రీఖబరబర షిరియా. రీఖబర షిరియా. రీఖబర షిరియా. రీఖబర షిరియా. ఓన్లీ అనే భాషలో మాట్లాడాలి. రీఖబర షిరియా. రీఖబర షిరియా. రీఖబర షిరియా. లబర ఖబర షిరియన్. నెక్స్ట్ వర్డ్ లబర ఖబర షిరియన్. మళ్ళా లబర ఖబర షిరియన్. లబర ఖబర షిరియన్. రీఖబర షిరియన్. రీఖబర షిరియన్. లబర ఖబర షిరియన్. లబర ఖబర షిరియన్. లబర ఖబరబర షిరియన్. నెక్స్ట్ మూడవ రబర 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 షిరియన్. రబర 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 బరబర షిరియన్. రబర 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 షికేర్. రబర 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 షిరియన్. రీఖబర షిరియన్. లబర ఖబర షిరియన్. రబర 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 షిరియన్. రీఖబర షిరియన్. నాలుగు ఎట్లా వస్తుంటే అట్లా పంపించండి, మీకు వచ్చేస్తున్న భాష. నాలుగు ఎట్లా వస్తే అట్లా పంపించండి. నేను మాట్లాడే ప్రయత్నం చేయకండి. రీఖబర షిరియన్. లబర ఖబర షిరియన్. రబర 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 షిరియన్. రీఖబర షిరియన్. లబర ఖబర షిరియన్. రబర 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 షిరియన్. రబర 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 షిరియన్. రీఖబర షికేర్. లీదర్ హౌస్ తబర షికేర్. లిబహత్తల స్తబోర షికేర్. రీఖబర సబర షిరియన్. లబర దబర జబర ఖబర జబర షిరియన్. రీఖబర షికేర్. రీహందల హస్తబర సబర. ఓ లిబో షింబబబబబ. హస్తబర సంబబర శిఖ హౌలదరబ. యేసు నామములో విడుదల. దేవుడి ఇచ్చిన అధికారాన్ని నేను వాడుతున్నాను. నువ్వేం చేయలేదు. ఈ బిడ్డలను ముట్టనికి, వీళ్ళ జీవితాన్ని నాశనం చేయలేదు. యేసు నామములో కంటి నేను నిన్ను బంధిస్తున్నాను. ఇస్తున్నాను యేసు నామములో బంధిస్తున్నాను. ఓ దేవానికి స్తోత్రం. ఓ ప్రభువానికి వందనాలు. వాళ్ళ కన్నీరు తుడుస్తున్న దేవానికి స్తోత్రం. మీ పరిశుద్ధాత్మ తాకిడి బలంగా దిగొచ్చినందుకు వందనాలు ప్రభా. వాళ్ళ ఆత్మను శుద్ధిపరచినందుకు వందనాలు. వాళ్ళ హృదయాన్ని శుద్ధిపరచినందుకు వందనాలు. వాళ్ళ కడుపులో ఉన్న మలినాలను ప్రభా తీరుస్తున్నందుకు వందనాలు. లివర జబర షికే. లివహతల స్తబర ఖబ. ఓ యాందరబ షందర రిబర బర బర బర. ఓ జంబబబబరి కింబబబర బర షిరియన్.
ఏసునామములో విడుస్తాయి. దుష్టాత్మ కూలిపోయిస్తున్నాము. ఏసునామములో కాలిపో. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న కాలిపో. మాంత్రిక క్రియలు ఏసునామములో కాలిపో. దీన్ని డైవర్ట్ చేసిన దయ్యమ కాలిపో. నిరాశ నిస్పృహ తీసుకొచ్చిన దయ్యమ కాలిపో. ఏసునామములో కాలిపో. ఏసునామములో కాలిపో. ఓ రీఖబార షిఖేర్ లబర ఖబర షిరియన్ రబర 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 షిరియన్ రీఖబార షిరియన్ లబర ఖబర షిరియన్ రబర 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 షిరియన్ రీఖబార షిఖర్ రీహజందర షిఖర్ అనే భాషలు వస్తే మీరు మంత్రాలను మీరు జయించగలుగుతారు. ఏ మంత్రాలను మీద పనిచేయరు, ఏ చీకటి శక్తుల మీద పనిచేయరు. జస్ట్ ఈ వర్డ్స్ని యూజ్ చేయండి. చాలా ఈజీ. మీరు మాట్లాడాలని ఆశ ఉంటే మీకు వచ్చేస్తుంది. నేను మాట్లాడిన పలకండి అంతే, మీకు వచ్చేస్తుంది. చాలా ఈజీ. చదువు రానడు కూడా అన్ని భాషలు మాట్లాడగలుగుతారు. యేసుప్రభు శిష్యుల్లో పేతురు చదువు రాని వ్యక్తే అనే భాషలు మాట్లాడిన తర్వాత వాక్యం చెప్తే 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. చనిపోయిన శవాన్ని లేపారు. తల్లి గర్భంలో కుంటి వ్యక్తిగా ఉన్న వ్యక్తిని లేపారు. నువ్వు కూడా దేవుని పనులు చేయగలుగుతావు. దేవుడు నీ ద్వారా పనులు జరిగించాలని ఆశపడుతున్నావు. ఇల్లదర హౌస్ తబార రీఖబార షీరియరసిన. ఈరోజు నుంచి నీ జీవితం ఒక అద్భుతమైన జీవితంగా మారబోతుంది. ఖబార జందల హస్తబార షీరియరసిన. ఈరోజు నుంచి దేవుడు నిన్ను అందరి ఎత్తులో తీసుకొని వెళ్ళబోతున్నాడు. లధోరి ఖంబర షీరియరసిన. ఎందుకంటే దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అనాథవని, ఎవరు లేనని, దిక్కుతోచని వ్యక్తివని, అందుకే దేవుడు నీ దగ్గరికి వచ్చింది. ఆ దేవుని ప్రేమ నీ పట్ల, ఆయన కను దృష్టి అంతా నీ మీద ఉన్నాను. నేను ఎలా సెట్ చేయాలి, నేను ఈ పెంట దిబ్బ నుండి ఎలా బయటకు తీసుకురావాలి, నేను అవమానపరిచిన వారిని ముందర ఎలా హెచ్చించాలి, దేవుడు ఆలోచిస్తున్నాడు. ఖబర శంబర శిఖందర రబర. నువ్వు కార్చిన కన్నీరికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. రీఖంబర శిఖరతున. నీ బాధలకు న్యాయము తీర్చును, నీ శోధనకు విజయము నీచును. నీ బాధలకు న్యాయము తీర్చును, నీ శోధనకు విజయము నీచును. దేవుడు చేసిన ఉపకారములను దేనిని మరువకుమా. దేవుడు చేసిన ఉపకారములను దేనిని మరువకుమా. నా ప్రాణమా నా ధ్యానమా, నా ప్రాణము నా ధ్యానమా, నా అంతరంగమా దేవుణ్ణి సన్నతించుము. నా అంతరంగమా దేవుణ్ణి సన్నతించుము. దేవుణ్ణి సన్నతించుము. దేవుణ్ణి సన్నతించుము. దేవుణ్ణి సన్నతించుము. దేవుణ్ణి సన్నతించుము. నా ప్రాణమా నా ధ్యానమా, నా ప్రాణమా నా ధ్యానమా. హల్లెలూయా. ఓ రబర సబర బల రబ షింధర రబ రబ ఇల్లదర హోస్తబర ఖంబబర శిఖందర రబల రబ. ప్రభువానికి స్తోత్రం. నీ బిడ్డలకు ఉన్న అన్ని ప్రార్థించి విడిపించినందుకు వాళ్ళని ఒక బలమైన వ్యక్తులుగా మార్చాలి. వాళ్ళ ముందర ఏ శక్తి నిలబడనికి, ఏ వ్యక్తి కూడా నిలబడనికి, ఏ సమస్య అయినా అది కూలిపోను కాదు. వాళ్ళ విశ్వాసాన్ని మీరు బలపరచు. ఈరోజు వాక్యం ద్వారా వారితో మాట్లాడు. వారి ద్వారా ప్రార్థన చేయించు, అన్ని భాషల్లో మాట్లాడిపించు. వారి పట్ల గొప్ప కార్యాలు చేయబోతుంది.
ఈ బిడ్డలందరూ అమాయకులు, త్రోసివేయబడిన వాళ్ళు, రిజెక్టెడ్ పీపుల్ ప్రభా, వారిని మీరు దర్శించు, వారి కన్నీరు మీరు తుడవండి, వారిని బలపరచండి. నా కొరకు గొప్ప దేవుడు ఉన్నాడని ప్రభా వాళ్ళు ఎలుగెత్తి చెప్పులాగా వాళ్ళని మార్చండి, వాళ్ళని మీరు దర్శించు. ఎవరు కోల్పోవటానికి వీలు, ఎవరు వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోనికి వీలు, ఎవరు పడిపోనికి వీలు తండ్రి, ఏ విషయంలో ఓడిపోవటానికి వీలు మీరు కార్యాలు చేయండి. వివాహం కాని వాళ్ళ వివాహం కలుగునుగా, వివాహమై పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టునుగా, అప్పులతో బాధపడే వాళ్ళకి అప్పులు తెగిపోనుగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చునుగా, కోర్టు కేసులలో తిరిగే వాళ్ళకి ఆ కేసులు తెగిపోనుగా, వడ్డీలు కట్టే వాళ్ళు వడ్డీలు కట్టడం ఆపునుగా, అనేక మందికి అప్పు ఇచ్చిన, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చునుగా, నెమ్మది కలుగునుగా, సమాధానం కలుగునుగా, సంతోషం కలుగునుగా, రోగాలతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ రోగం నుంచి బయటికి వచ్చునుగా. యేసునామం నన్ను స్వస్థపరిచిన దేవ, వారిని స్వస్థపరచు. నాలో ఉన్న స్వస్థపరచు నది యేసునామంలో రిలీజ్ అవ్వనుగాక వారి మీద. ఓ రీహందరబర జిఖందరబర యేసునామంలో ప్రతి రోగం తగ్గిపోనుగాక. దేవుని జీవజలం అనే నది ప్రతి బిడ్డను తాకునుగాక. ఓ లిబర షింబబరి కందలరబలరబబ లుబా దబౌ జందలరబలరబరబర. మీరు ధైర్యపరచండి, మీరు బలపరచండి. ఈ బిడ్డలను దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రేయర్ చేస్తూ ఉంటే మీ లోపల ఏదైనా చేంజెస్ అనిపిస్తే మీ సాక్ష్యం పంచుకోండి. అందరూ కూడా చెప్పండి, దేవుడు ఏదో ఒకటి చేంజ్ చేసి ఉంటాడు. మీకు ఏమనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ. కడుపు మీద చేపెట్టి ప్రార్థన చేస్తాను కదా తమ్ముడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడల్లాగా ఆగురింతలు విపరీతంగా నేను రాత్రి 12 వారికి అసలు నిద్ర అనేది రాదు, కంటి మీద అనేది ఆగ్రతలు అనేది రాదు. విపరీతంగా ఈ ప్రార్థనలో ఉండటానికి కడుపు మీద చెయ్యి వేసుకుని నువ్వు ప్రేర్ చేస్తాను కదా తమ్ముడు. విపరీతంగా ఆగ్రతలు వచ్చి కడుపు తిప్పి వదిలేస్తుంది. వికారంగా ప్రార్థన చేయలేని వాళ్ళు ఎగిసిపోతారేమో అనేసి అనిపించింది తమ్ముడు. ఇంతవరకు నీ చేసిన 1 గంట 30 గంట ప్రార్థనలో నేను చాలా ఇబ్బంది పడ్డాను తమ్ముడు. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించుకుంటాను. అందరికీ ప్రైజ్ సిస్టర్స్. కడుపు మీద చేపెట్టి కడుపులో ఉన్న కెమికల్స్ పాయిజన్ హెయిర్లో సైతం తీసివేయడం కాక అన్నప్పుడు కడుపు నుంచి కొంచెం పెయిన్ వచ్చేది పోయినట్టు అనిపించింది కదా. కానీ అప్పటి కొంచెం పెయిన్ ఉన్న తర్వాత కడుపు మొత్తం సాఫ్ అయిపోయింది, బాగా ఉంటుంది. నాకు నిజంగా ఎదిగిపోయినట్టు అనిపిస్తుంది కెమికల్స్ అది. థ్యాంక్ యూ సో మచ్. శాంసన్ ప్రైజ్లర్, శాంసన్ అందరూ ప్రైజ్లర్. కడుపు మీద చేసుకున్నప్పుడు చాలా బరువు అనిపించింది నాకు. ప్రార్థన చేయంగా వాసన ఎన్ని మాట్లాడంగా కడుపు తేలిక అయిపోయింది. ప్రార్థన చేస్తూ ఉంటే నాలో తిమ్మిర మొత్తం తగ్గిపోయింది. శాంసన్ కాళ్ళు అన్ని పడ్డయటము, అవి పిసకటం అనేది చెప్పాను కదా, సేమ్ అలాంటి ఏమి లేదు. నాకైతే రిలీఫ్ అయిపోయింది, ఒళ్ళు తేలిక అయిపోయింది. నాకు నిద్ర రావట్లేదు, ఇంకా చెయ్యాలో, ఇంకా అప్రోచ్ చేస్తూ బాగుండు ప్రార్థన, అలా మనసుకు అలా అనిపిస్తుంది. నాకు నిద్ర కూడా రావట్లేదు. దేవుడి సాక్ష్యం జీవించిన దాకా నాకైతే మరిగా కొడుకుగా చేపెట్టి ప్రార్థన చేస్తున్నారు. మరి నాకైతే పుల్లటి తేలిపు మరి గొంతుకుల మాట కింద వస్తుంది. కానీ అయినప్పటికీ ప్రార్థన చేస్తున్నాను. పక్కన నిద్ర వస్తుంది. నిద్రను ఎంతో కంట్రోల్ చేసుకుని మరి నిలబడి మరి అటు ఇటు తిరుగుతూ కూడా మరి దేవుడి భాష మాట్లాడుతూ మరి ప్రార్థన చేసేసినప్పుడు ఎంతో తేలిక తెచ్చింది. నిద్ర కూడా మరి రాకుండా మరి దేవుడు ఎందుకన్నా మరి ఈ ప్రార్థనలో మరి నేను ఎంతగానో బలపరుస్తున్నారు. చిన్న మాటలు తెలిపించి ప్రైజ్ లార్డ్ తమ్ముడు.
ప్రార్థన చేస్తుండగా కడుపుల్లోని గుండెల్లోని ఎంత భారంగా ఏదో పొంగిపోయినట్టుగా దేనికి ఉండేది. ఈ పొంగంతా దేవుడు ఈరోజు తీసేస్తాడని సార్ పట్టు చెయ్యి ఆపుకున్న పట్టుమని చేపెట్టాను. మీరు ఎప్పుడైనా గొప్పతల ప్రార్థన చేసినప్పుడు నాకు నిద్ర వచ్చేది కాదు. అస్సలు నిద్ర వచ్చేది కాదు. ఎక్కువ నిద్రపోయాను. అదేమో కడుపు మీద చెయ్యి అడేటికి జారిపోతుండేది. అంతలో చెయ్యి మీద చేయి పెడుతున్నా జారిపోతుండేది. మళ్ళీ అదే చేయి పట్టుకున్న తుల్లి మీద చాలా ఎగిరిపోతుండేది. అలాగనమాట. నాకు అంతకుముందు మీకు చెప్పాను కదా, నాకు ఎక్కువగా నడుము నొప్పును నాకు దురాత్మ వచ్చేటప్పుడు నడుము నొప్పి, కాళ్ళు నొలుపులు వస్తాయి ఎక్కువగా. ఆ నొలుపులు వచ్చేటప్పుడు అవి వస్తాయని, నులుపులు వస్తాయనేసి కాలు అందరితోని పట్టించుకునేదాన్ని. కానీ పట్టించుకునేదాన్ని కానీ ఎందుకు నొప్పి పడతాయని తెలిసేది కాదు. కానీ ఆ నొలుపులప్పుడు అలా పట్టించిన తర్వాత పడుకునేటప్పుడు దెయ్యం పడిపోయేది కదా. ఓహో, దెయ్యం పడే ముందు నాకు కాళ్ళు నొలుపులు వస్తాయా, అందుకే ఇలా పట్టించుకుంటాను అని అనుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ప్రేయర్ చేస్తుండగా నాకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల కంచి లేనిదనమాట. ఇప్పుడు నా ఒంటినే ఉండిపోయింది. ఈ ముడుకుల నుంచి పాదాల వరకు ఉండిపోయి ఇప్పుడు ఏడ్చేసేది అన్నట్టుగా ఉంది. కాళ్ళు విపరీతమైన నొలుపులు గుండె నుంచి పొట్ట నుంచి చల్లగా అయిపోయి తేలిక అయిపోయి మక్కల నుంచి ముడుకులు పాదాల వరకు విపరీతమైన నులుపులు చెదగొట్టియాల, బాధేయాలి, ఇరిసియాలి అన్నట్టుగా ఆ నులుపులు అస్సలు తగ్గట్లేదమ్మా. ఇప్పుడు ప్రయత్నం చేసినప్పుడు నాలో దురాత్మ ఉన్నదా, అందుకే ఈ నులుపులు అనేసి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు మొదటిది. ఎందుకంటే విపరీతమైన నులుపులు అస్సలు తగ్గట్లేదు. ఎక్కువ మలేరియా టైఫాయిడ్ జ్వరం వస్తే నులుపులు ఎలాగ వస్తాయి, తట్టుకోలేము. అలాంటి నులుపులు ఇప్పుడు ఉండిపోయిందమ్మా మోకాలు కూడా. మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇన్ని రోజుల కంటే ప్రార్థన చేయలేదు తమ్ముడు, నాకేటో అవుతుంది, నాకేం బాగోట్లేదు అన్నాను కదా. నాకైతే తల నుంచి నడుము పొట్ట వరకు నాకేమీ లేదు, కానీ పొట్ట కింద నుంచి నులుపులు నా కాలు నా శరీరంలో లేనట్లుగా ఉన్నాయి. ఇప్పుడు అస్సలు భరించుకోలేకపోతాను. కాలు అయితే కుర్చీ మీద కూర్చొని గోడకు దండ పెట్టి ఇరిసేసినా అస్సలు తగ్గట్లేదు. ఏటో నాకు తెలియట్లేదు. ఆ ముందు నులుపులు ఇప్పుడు వస్తున్నాయమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఇన్నిసార్లు ప్రేయర్ చేశారు కానీ నాకు అసలు ఎప్పుడు ఇలాగ లేదు. పేర్లు ఏకీపించేదన్నా బాగానే ఉండేది. నులుపులు ఉన్నాయమ్మా, నాకైతే తెలియట్లేదు, అర్థం కావట్లేదు అస్సలన్నా. అది కూడా ఒక దేవుణ్ణి విడుదల చేయటం, అది కూడా ఒక భాగం అక్క. మీ ఒంట్లో ఉన్న సైతాన్ శక్తులు అది వెళ్ళిపోతున్నాయి. కొంతమందికి ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, మీకు అట్లా జరిగింది. కొంతమందికి ఏమి ఉండదు. అది కూడా ఒక విడుదలకి చిహ్నము. మళ్ళీ కూడా మనం ప్రేయర్ చేద్దాం, టోటల్గా మీకు తర్వాత లాస్ట్లో విడుదల వస్తుంది. రేపు కూడా నాకు ఒకసారి పొద్దున్న లేచినప్పుడు 8 గంటలకు ఒకసారి నాకు ఫోన్ చేయండి, ప్రేయర్ చేస్తాను. నైట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఫోన్ చేయండి, ప్రేయర్ చేస్తే తగ్గిపోతుంది. రైట్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏదైనా స్ట్రేంజ్, ఏదైనా వింతైన అనుభవం కనిపిస్తే ఒకసారి చెప్పండి. మార్నింగ్ నుంచి కడుపులో పెయిన్గా ఉండేదన్నా. ఆమె ప్రార్థన ఇప్పుడెప్పుడైనా తీసుకొని టైం అయినప్పటి నుంచి ఇంకా పెరిగిపోతున్నది పెయిన్. పడుకున్న చేసిన ప్రేయర్ చేసుకున్నప్పుడు కొంచెం రిలీఫ్ అయిందన్న. అట్లాగే అగ్ని భాషలో మీరు మాట్లాడుకుంటున్నా ఫాలో అవుతూనే మాట్లాడుతూనే ఉన్నాను. ఈ సైతాన్ శక్తుల కోసం ఆయన ఒప్పుకున్నాను కదన్న. అప్పుడు ఏదో తెలియకుండానే నాలో కన్నీళ్ళు వచ్చి, నాకు తెలియకుండా కన్నీళ్ళు వచ్చినాయి అన్న. అప్పటి నుంచి కొంచెం బాడీ రిలీఫ్ అయిపోయింది, ఫ్రీగా ఉందన్న. ఏంటన్నా సార్ చెప్పన్నా, దేవుడి శాంతి దీవించక.
ఈ దురాత్మల కోసం ఒప్పుకున్నట్టున్నా అదే మన ప్రార్థన అప్పటి నుంచి కూడా రిలీఫ్ అయిపోయింటారు. అదే మీ ఆత్మలో కొన్ని గాయాలు ఉన్నాయి, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఒప్పుకున్నప్పుడు అది విడుదల వచ్చింది, అందుకే మీ ఆత్మ ఏడ్చింది అనమాట. మామూలుగా జనరల్గా ఏడుపు వచ్చినప్పుడు బాడీ వీక్ అవుతుంది, ఈ ఏడుపు వచ్చిన తర్వాత బాడీ ఫ్రీ అవుతుంది, అంటే ఆత్మ సంతోషంతో ఏడ్చింది. మీరు ఎన్నో రోజుల నుంచి అది ఒప్పుకోలు ప్రార్థన, ఈరోజు దేవుడు విడుదల ఇచ్చేసాడు. దాని అర్థం ఇక్కడ నుంచి చాలా చేంజెస్ మీ లైఫ్లో కనబడుతుంది, తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఇంకెవరికైనా ప్రియాంక సిస్టర్, యేసుమణి సిస్టర్. నేను వచ్చరికి లేట్ అయింది, 10:30 అయిపోయింది. మీరు భాషలో అది చెప్తున్నప్పుడు ఇప్పుడు ఇందాకనే ఇంటికి వచ్చా 10:30కి అట్లా. మీరు చెప్తున్నప్పుడు ఆవలింపులు అయితే బాగా వచ్చినాయి, చాలా చాలా మటుకు చాలా ఆవలింపులు వచ్చినాయి. బాగా నీరసంగా ఉన్నాను, బాగా ఆవలింపులు, తలక బాగా నొప్పి, తలనొప్పి, నిన్న నుండి బాగా తలనొప్పి, చాలా భయంకరంగా. నిన్న సాయంత్రం అంటే ఫాస్టింగ్ చేశాను 5 గంటల నుండి పొద్దున వరకు, కానీ ఉన్నప్పుడల్లా నాకు తలనొప్పి బాగా వచ్చేస్తుంది. దురాత్మ శక్తులు అలా నన్ను చేస్తూ ఉంటాయి. నాకు అర్థమైపోతుంది అప్పుడే, ఇట్లా నేను చేసినప్పుడల్లా ఇది ఒకటి ఆటంకం చేస్తుందని నాకు అనిపిస్తుంది. కానీ చాలా ఆవలింపులు వచ్చి నేనైతే ఇప్పుడు నాకు తల అయితే చాలా ఫ్రీ అయిపోయింది, చాలా బాగుంది. తలనొప్పి అయితే నాకు కొంచెం చాలా ఫ్రీ అయిపోయింది. ఈ చిన్న మాటలో దేవుడు దీవించిన గాక. ప్రేజలో తమ్ముడు, కాలుపులు విపరీతంగా వచ్చాయి కదమ్మా. ఇప్పుడు ఏటి లేదమ్మా అస్సలు, అప్పటికప్పుడే నొలుపులు స్ట్రేట్ అయ్యి ఏట మళ్ళీ చల్లగా అయిపోయింది. కాలు అంతున్న ముడుకులు నొప్పులు ఏటి లేవు అసలు. అదే అక్క, ఏడు పొందనాలమ్మా. అదే అక్క, సైతాన్ ఏం చేస్తుంది అంటే వెళ్ళిపోయేటప్పుడు మనల్ని చాలా గలిబిలి చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. ఒక్కొక్కసారి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రాబ్లం తీవ్రత పెరిగిపోతుంది, ఎట్లుంటుంది అంటే ఇంకా అయిపోయిందేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ మనం అట్లనే విశ్వాసం ఉన్నప్పుడు అది వెళ్ళిపోతుంది, అంత ఏముండదు. అప్పటి వరకే మనం కొంచెము నమ్మకము ఉండాలి. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒళ్ళు నొప్పులు ఎక్కువ అయిపోతాయి. దాని అర్థం ఏంటంటే సైతాన్ అటాక్ ఇచ్చినట్టు కాదు, అది వెళ్ళేటప్పుడు కూడా వాటి కోపం వచ్చేసి అవి వెళ్ళిపోతాయి. ఎప్పటి నుంచో వేర్లలో ఉంటాయి మన బాడీలో, అది వెళ్ళిపోయేటప్పుడు బాడీ కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది, తర్వాత బాడీ ఫ్రీ అయిపోతుంది. అట్లా అది వెళ్ళిపోయింది సైతాన్ ప్రభావం. దేవుడు పొందనాలమ్మా, మీ అందరికీ వందనాలు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మంచిది. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇంతసేపు ప్రేయర్స్లో ఉన్నారు, చాలా సంతోషము. కొంతమందికి అసలు ఏం అనిపించదు, చీమ కుట్టినట్టు ఉండదు, దోమ కుట్టినట్టు కూడా ఉండదు, కానీ మీ ఆత్మలో ఏదో ఒకటి జరుగుతుంది. మీ విశ్వాసం బలపడటము, లేకపోతే మీరు ఇంకా ప్రేయర్ చేయటం, ప్రేయర్ మీద ఇంకా ఇంట్రెస్ట్ రావటం, ఏదో ఒకటి జరుగుతుంది. ఇది కూడా డెలివరెన్సీ అనమాట, ఇది కూడా విడుదల వచ్చింది. ఒకప్పుడు ప్రేయర్ చేయబుద్ధి కావట్లేదు బ్రదర్, ఒకప్పుడు అంత విశ్వాసం లేదు బ్రదర్, కానీ తర్వాత విశ్వాసం ఆటోమేటిక్ డెవలప్మెంట్ అయింది. విశ్వాసం లేకుండా కూడా ఈ దురాత్మలు అనేటివి, చీకటి ప్రభావం అనేది, దురాత్మ చీకటి ప్రభావం కాకపోతే వేరే ఏదో ఒక సిట్యువేషన్, అది కూడా మనని రోగం కావచ్చు, వేదన కావచ్చు, ఏదో ఒకటి మనని పట్టి పీడిస్తుంది. ఈరోజు మనం ఏం చేసినాము అని అంటే, యేసు ప్రభుకి మనము వేడుకున్నాం, ప్రభు నువ్వు నాకు సహాయం చేయన్నప్పుడు దేవుడు తన పవర్ని పంపించి మనకు విడుదల చేసాడు. మీరు కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రేయర్ రాసి నేను మీకు పంపిస్తాను తెలుగులోనే. ఇప్పుడు నేను ఎట్లా చెప్పిన అట్లనే ఉంటుంది, జస్ట్ దాన్ని మీరు పలకచ్చు. చదువు రాని వాళ్ళు విని జ్ఞాపకం చేసుకొని దాన్నే పలుకుతూ ఉంటే వస్తుంది. అన్య భాషలు రాని వాళ్ళు కూడా రీ ఖబార షిరియా ఆ వర్డింగ్స్ అంటా ఉంటే ఆటోమేటిక్ మీ నాలుక ఆ ఫ్లో వచ్చేస్తుంది మీకు. ఇంకా మీరు ఏం చేయటం అవసరం లేదు, అన్య భాషలు మాట్లాడాలన్నా కానీ మీ నాలుక స్టార్ట్ అయిపోతుంది.
ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే చాలా విషయాలు ఆత్మలో మనము గ్రహిస్తామన్నమాట. సైతాన్ ఎప్పుడు కూడా మనని డిస్టర్బ్ చేస్తుంది, మనని డైవర్ట్ చేస్తుంది, మనని తెలంగాణ లాంగ్వేజ్లో ఆగం చేస్తుంది అని చెప్పచ్చు. అంటే కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. దాన్ని ఇంకా మంచిగా చెప్పాలంటే నాకు వస్తలేదు. అంతవరకే చేస్తుంది. వాటికి భయం అవుతుంది, కోపం వస్తుంది. అబ్బా ఈ వ్యక్తి నా దగ్గరికి వెళ్ళి కోల్పోతున్నాడు, పట్టు వదిలేస్తున్నాడు కదా అని చెప్పి అవి చాలా గలిబిలి చేస్తుంది. దానికి మన విశ్వాసంలో అవిశ్వాసంలో పడిపోవద్దు. అయ్యో ప్రేయర్ చేస్తే నాకు అట్లయింది ఇట్లయింది ఏందో ఇది ఏముండదు. అన్ని తర్వాత విడుదల వచ్చేస్తుంది. నేను మొదట్లో సేవలో వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తే నేను మొత్తం అడ్డం పడిపోయేటోని. రాత్రంతా నిద్ర ఉండేది కాదు. ఆ దయ్యాలు వచ్చి నన్ను సతాయించేటివి నిద్రలో ఉన్నప్పుడు. నాకు ఇట్లా చంప మీద కొట్టేటివి. కళ్ళు తెరిచి చూస్తే ఎవడు ఉండేటోడు కాదు. మా తమ్ముడు కొట్టిండేమని చూస్తే మా తమ్ముడు డీప్ నిద్రలో ఉండేటోడు. అయినా కానీ మా తమ్ముడి మీద కోపం ఉంటుండే. వీడు అంటే మా తమ్ముడు అప్పుడప్పుడు కొడుతుండే నన్ను. కానీ ఆ నిద్రలో ఆయన పడుకుంటే లేవలేడనమాట. అట్లా చాలాసార్లు జరుగుతుండే. ఎవరో కాళ్ళు పట్టుకొని పీకేసి గాల్లో ఎగిరేస్తున్నట్టు, నేను ఎగురుకుంటా కింద పడిపోయి దెబ్బ తాకినట్టు, లేకపోతే ఏదో గొడవకి వెళ్ళి ఆ గొడవలో నేను ఉన్నప్పుడు వాళ్ళు కొట్లాడుకుంటూ వచ్చి నన్ను కొడుతున్నట్టు, నన్ను వాళ్ళు కొడితే నాకు రియల్గా దెబ్బ తాకినట్టు ఉంటుండే. కళ్ళు తెరిచి చూస్తే ఏమి ఉండేది కాదు. తర్వాత ఒక్కొక్కసారి నేను కొండల్లో గుహల్లో ఇరుక్కపోయినట్టు, ఆ కొండల గుహల్లోకి వెళ్ళి బయటికి రావాలంటే నేను బాగా లావుగా ఉండేటోడిని. అప్పుడు బాగా బక్కగా అయిపోయి నువ్వు 10 రోజులు ఉపవాసం చేస్తే కానీ నువ్వు బయటికి రావు అన్నట్టు అనిపించటం. నేను 10వ తరగతి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్స్లో నేను చాలా టెన్షన్ పడినాను. ఆ టెన్షన్ కళలో పడుతున్నట్టు, ఆ తర్వాత నేను మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నట్టు, మళ్ళీ కాలేజ్ ఫీజు కడుతున్నట్టు, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇవంతా కూడా సైతాన్ ప్రభావం. అవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. దాన్ని బట్టి తెలుసుకోవాలి మనకు దేవుడు గొప్ప విజయం ఇస్తున్నాడని. కొన్ని రోజులు ఓపిక పడితే అన్నిట్లకెళ్ళి దేవుడు విజయం ఇస్తాడు. హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మీరందరూ ఇంకొక సాక్ష్యం కూడా చెప్పాలి. పోయిన ఈ నెల జూన్ 1 ఎప్పుడో మీ అందరికీ వాగ్దానాలు ఇచ్చిన. ఈ వాగ్దానం కోసం మీరు ప్రేయర్ చేయండి అని చెప్పిన. మరి నేను ఇచ్చిన వాగ్దానాలు మీ జీవితంలో ఏమైనా నెరవేరిందా? తర్వాత మీరు ఎన్ని రోజులు ప్రేయర్ చేశారు? ఒకవేళ ఆ వాగ్దానం నెరవేరితే మీ సాక్ష్యం పంచుకోండి. తర్వాత వాగ్దానాలు ఇస్తాం మీకు. మళ్ళీ ఇప్పుడు ఈ జూలై నెలది కూడా ఇస్తా వాగ్దానం. మీ జీవితంలో అసలు దానికోసం ప్రేయర్ చేస్తుర్రా లేదా గాలికి వదిలేసిర్రా? ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ. మంది అన్నాడు దేవుడు నీకు సాయం చేస్తాడు, నువ్వు బాధపడద్దు ఆంటీ అని అన్నావు కదా. అయితే నేను ఎప్పుడు నేను ఒంటరిదాన్నేనా, నాకు న్యాయం జరగదా, అందరూ ఎందుకు నాకు ఇలా అన్యాయం చేస్తున్నారని నేను బాధపడి ప్రార్థన చేశాను. కానీ నా మనసులో ఏమనిపించిందంటే ఉపవాస ప్రార్థన ఉన్న రోజు నేను నా మనసు బాలనగరం వెళ్ళు నీకు న్యాయం జరుగుతుంది, అక్కడికి వెళ్ళు నీకు న్యాయం జరుగుతుంది అని నా మనసు నాకు చెప్పింది. ఆ రోజు వెళ్ళాను. వెళ్తే బాలార్ నుంచి కుకుడుపల్లి పంపించారు. కుకుడుపల్లిలో నాకు న్యాయం జరిగింది శాంసను. అప్పుడు అనిపించింది నేను ఒంటరిదాన్ని కాదు, దేవుడు నాకు ఉన్నాడు, నా అందరూ ఉన్నాడు, నాకు సాయం చేసిండు అని 1000 మంది అన్నాడు కదా శాంసన్ ఇట్లా నాకు. అందుకే నాకు మళ్ళీ అందరూ కలిసి గొప్ప సాక్ష్యాలు చెప్పారు పోలీస్ స్టేషన్ లో. మొండి వాళ్ళు కూడా వాళ్ళ లాయర్ వస్తే వాళ్ళ లాయర్కి న్యాయము వీళ్ళదే న్యాయము, వీళ్ళయే పేపర్లు, వీళ్ళదే వీళ్ళు నల్ల వీళ్ళదే, వాళ్ళు కావాలని చేస్తారు, వాళ్ళు దుర్మార్గులు అని గొప్ప సాక్ష్యము ఆ పోలీసులే మళ్ళా వాళ్ళ లాయర్కి చెప్పారు. అప్పుడు అనిపించింది తండ్రి ఒంటరిదానని ఏడ్చి కోల్పోయాను తండ్రి, ఇప్పుడు నాకు 1000 మందిగా నాకు పక్కన సపోర్ట్ ఇచ్చినావా తండ్రి అని నేను ఇంటికి వచ్చి మోకరించి ప్రార్థన చేసాను శాంసను. నాకు చాలా మంచిగా అనిపించింది. దేవుడు ఈ సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. అక్క చెప్పండి. నాకు వచ్చి ఆదికాండం 22:17 వాగ్దానం ఇచ్చారన్నా, నీ సంతతిని ఆశీర్వదిస్తారు దేవుడు అనేసి.
ఆ వాగ్దానం ప్రకారం పాప కన్సీవ్ అయిందన్న, దేవునికి స్తోత్రం. ఇంకా పాపలు ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు అవి వచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. కీర్తన 21:1 ఆపత్కాలం ఎందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చిన కాక, యాకోబు నామమున నిన్ను ఉద్ధరించిన కాక ఇచ్చిన వాగ్దానము కోసము ప్రార్థన చేస్తాను తమ్ముడు. ఎందుకంటే ఆపత్కాలం అంటే ఇప్పుడు మరి నేను ఉండేది ఆపదలో ఉన్నాను కదా, నాకు ఉత్తరం అంటే దేవుని సమాధానం పొందుకోవడమే కదా. మరి ఆ సమాధానం మరి ఈ దేవుడు అదైతే మాత్రము నా జీవితంలో నెరవేర్చుతాడు. నేను వాగ్దానాలు కొన్ని ఇస్తారు కానీ దాని ప్రకారం అవి జరుగుతాయా అని ఆలోచించేదాన్ని. కానీ దానికోసం ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయమన్నారో నేను ప్రార్థన చేస్తాను. ఇలాగ ఆపత్కాలం అంటే నాకు జరుగుతుందని కూడా నేను అనుకోలేదు. బావగారికి పని లేకపోవడము, నేను పుట్టకపోవడము, ఇంట్లో పాప రావడము, ఇబ్బంది అవ్వడం, అన్ని విధాలుగా ఇలా ఉండడం వల్ల ఆ వాగ్దానం ఎత్తి పట్టుకొని నాకు దొరికిన సమయంలోనే ఆ వాగ్దానంని ఎత్తి పెట్టుకొని ప్రార్థన చేసుకుంటాను. అలాగే మరి ఆపత్కాలం కాబట్టి ఎప్పుడు ఎప్పుడు కావాలో అది ఎలాగ వస్తుందో తెలియదు కానీ అలాగే దేవుడు అలా సమకూరుస్తాడు. నేను ఆ వాగ్దానం ఒకటే పెట్టుకొని ప్రార్థన చేస్తానమ్మా. నేను దేవుడు మాత్రం వాగ్దానం అయితే నా జీవితంలో నెరవేరుస్తూనే ఉంటున్నారు. కానీ ఇటు నుంచి ఏది లేకపోయినా సరే ఎలా తీరుతుంది, ఎలాగ వస్తుందో, ఎలాగ ఇస్తానో నాకు అర్థం కావట్లేదు. అలాగా దేవుడు సహాయం చేస్తాడు. ఆ వాగ్దాన ప్రకారంగా దేవుడేసిన సాక్ష్యం జీవించ వాగ్దానం నెరవేరుస్తున్నాడు, నెరవేరుతుంది కూడా నేను విశ్వసిస్తాను. ప్రైజ్ లార్డ్ సామ్సన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరు. మరి నాకు ఇచ్చిన వాగ్దానము అడుగుండి తట్టుండి తీయబడును ఇయ్యబడును అని ఒక వాగ్దానము దైవజనుడు ఇచ్చాడు. మరి ఆ వాగ్దానం పట్టుకొని నేను ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నా జీవితంలో ఈ నెలలో ఏది అడిగినా నాకు ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవునికి మహిమ. మమ్మల్ని మరి ఏ విషయం అడిగినా, డబ్బుల విషయంలో కానీ, పని విషయంలో కానీ, మరి నేను చేతి పనుల విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ, అన్ని విషయంలో ఈ వాగ్దానం నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ ఘనత కలగాలి. మరి ఇతరులకు ప్రార్థన చేసినా ఒక్కొక్కసారి నేను పడిపోతాను. కానీ నేను దేవుడిని అడిగాను, మీరు ఏది అడిగినా ఇస్తాను కదా, ఏది అడిగినా అడుగుండి తట్టుండి నేను ఇస్తాను, తీయబడను ఇయ్యబడను అని అన్నారు కదా దేవా. నేను ఏది అడిగినా మీరు ఇవ్వండి అని నేను దేవుడిని అడిగినప్పుడు అన్ని విషయంలో నేను ఎవరికైనా ప్రార్థన చేసినావుగా దేవుడు మంచి ఆరోగ్యంతోనే ఉంచాడు. నన్నైతే ఎక్కడ పడేయలేదు. దేవుడు శక్తితో, బలంతో, ఆత్మ అభిషేకంతో నింపి దేవుడు ప్రతి విషయంలో నా పనిలంతా తోడుగా ఉండి దేవుడు నడిపిస్తున్నాడు. నా ప్రయాసముల, నా పనిగా, అన్ని విషయంలో దేవుడు ఆరోగ్య విషయంలో కానీ, చేసే జాబ్ విషయంలో కానీ, రాష్ట్రంలో కానీ, అన్ని విషయంలో దేవుడికి ఆయనకు ఏమిచ్చినా ఆయన రుణంని తీర్చుకోలేను. నా కుటుంబంలో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చుతున్నాడు. అందుని బట్టి దేవునికి ఘనత మహిమ కలగాలి. ఆయనకే స్తుతులు స్తోత్రాలకు చెల్లులుగా. ఇచ్చిన మాటలు దేవుడు దీవించబడును గాక. ఆమేన్.